స్టార్ట్. ఓకే, ఒకనొక టైంలో మనం డెరివేటివ్స్ గురించి స్టార్ట్ చేసాం. డెరివేటివ్ అంటే ఏంటో చెప్పండి ఫస్ట్ నాకు. దాని వాల్యూని ఇంకేదో అండర్లయింగ్ అసెట్ నుంచి డెరైవ్ చేసుకుంటుంది. ఓకేనా? అంటే స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ ఏదో సెటిల్మెంట్ జరుగుతుంది. ఆ ఫ్యూచర్ లో జరగబోయే ట్రాన్సాక్షన్ కి ఏదో ఒక రేట్ అవ్వచ్చు, అది మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. అది అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. దాని గురించి దాని నుంచి సెటిల్మెంట్ వల్ల వాల్యూ గనక అటు ఇటు అయితే దాన్ని మనం డెరివేటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏఎఫ్ఎం లో నేర్చుకుంటాం కదా, అవన్నీ డెరివేటివ్స్. అవునా? సో డెరివేటివ్స్ ఫీచర్స్ అడిగితే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ డేట్ లో సెటిల్ అవుతాయి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి, కంట్రోల్లో ఉండదు, ఎవరి కంట్రోల్లో కూడా ఉండదు ట్రాన్సాక్షన్. దీని వాటిని ఏమంటాం మనం? డెరివేటివ్ అంటాం. అవునా? ఇప్పుడు ఈ డెరివేటివ్స్ ని యూజ్ చేసి, జనరల్ గా ఈ డెరివేటివ్స్ ని యూజ్ చేసి హెడ్జింగ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏంటి? రిస్క్ ని కట్ ఆఫ్ చేయడం. అంతేనా? అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో నాకు ఏదో రాబోతుంది, దాని నుంచి నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు $10,000 రాబోతుంది ఫ్యూచర్ లో. నా బాధ ఏంటి చెప్పండి? డాలర్ రేట్ పడిపోద్దేమో అని నా బాధ. అంతేనా? ఎందుకంటే నేను డాలర్ కి ₹50 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. కానీ ఫ్యూచర్ లో ఆ డాలర్ రేట్ పడిపోయింది అనుకోండి, సరే డాలర్ రేట్ పడిపోవడం కాదు, ఇంకా తక్కువ, డాలర్ రేట్ పెరిగిపోయింది అనుకోండి, నా భయం. ఎందుకు చెప్పండి? డాలర్ రేట్ పెరిగిపోయింది అనుకోండి, డాలర్ రేట్ పడిపోద్దని. డాలర్ రేట్ పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి? ₹48, ₹47 పెడితే ఒక డాలర్ వచ్చేస్తుందా? అవునా కదా చెప్పండి? అప్పుడు నాకు వచ్చే $10,000 విలువ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంతే కదా నా బాధ. అవునా? సో దీని గురించి నేను ఏం చేస్తాను? ముందుగానే ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడము, లేకపోతే ముందుగానే ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడము, ఇలాంటివి ఏవైనా చేస్తాను. ఓకేనా? ఆప్షన్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అన్ని ఉంటాయా? పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు సెల్. ఇక్కడ నాకు కావాల్సింది అదే కదా, రైట్ టు సెల్. ముందుగానే ఒక రేటుకి మాట్లాడుకుంటే బెటర్ కదా. అవునా కదా? పుట్ ఆప్షన్ కొనుక్కుంటాను, లేదా కాల్ ఆప్షన్ రాస్తాను, అదే రైటర్ అని అంటాం కదా. అవునా కదా చెప్పండి? సో ఈ రెండిట్లో ఏదైనా చేసి నేను హెడ్జింగ్ చేయొచ్చు. అవునా? సో ఇలా ఏదైనా ఒక కాంట్రాక్ట్ ని హెడ్జ్ చేయడానికి ఇంకొక డెరివేటివ్ కాంట్రాక్ట్, ఒక ఫ్యూచర్ ఫార్వర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి ఎంటర్ అవ్వచ్చు. సో అది ఏమంటాడు చూడండి, when derivative contract is entered for hedging purpose, entity has a choice to apply hedge accounting for different types of hedges. ఇలా డిఫరెంట్ గా అకౌంటింగ్ చేసే చాయిస్ వాళ్ళకి ఉంది. చాయిస్ మాత్రమే, కంపల్సరీ కాదు. ఏంటి సార్ అవి? క్యాష్ ఫ్లో హెడ్జ్. క్యాష్ ఫ్లో హెడ్జ్ అంటే ఇప్పుడే నేను చూపించాను. ఇన్ దిస్ హెడ్జింగ్ ఇస్ డన్ టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే కదా. ఫ్యూచర్ లో రాబోతున్న క్యాష్ ఫ్లోస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ముందుగానే ఒక హెడ్జింగ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జింగ్ త్రూ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఫర్ రిసీట్ ఇన్ ఫారెన్ కరెన్సీ, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అలాగా. లేదా హెడ్జ్డ్ ఐటమ్ ఈజ్ అకౌంటెడ్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, హెడ్జ్డ్ ఐటమ్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అకౌంటెడ్ యాజ్ పర్ రెస్పెక్టివ్ ఇండియాస్, అంటే దానికి 115 ఫాలో అవ్వాలంట. ఓకేనా? హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ 115 ఫాలో అవుతున్నాం. ఎందుకు? ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ ట్రాన్సాక్షన్ కాబట్టి 115. ఒకవేళ అసెట్ అమ్మడం లాంటి ట్రాన్సాక్షన్ అనుకోండి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ స్టాండర్డ్ ఏదో ఒకటి, ఆ పర్టికులర్ స్టాండర్డ్ మనం ఫాలో అవుతాం. హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, అదే ఫ్యూచర్ ఫార్వర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుందా, ఈజ్ అకౌంటెడ్ యాజ్ పర్ డెరివేటివ్ అకౌంటింగ్, డెరివేటివ్ కాంట్రాక్ట్ అకౌంటింగ్. అంటే డెరివేటివ్ ఇనిషియల్ గా ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేస్తామా? బట్ ద ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆర్ లాస్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు వస్తుంది చూడండి, అది మామూలుగా మనం P&L పంపించాలని ఇక్కడ చదువుకున్నాం. డెరివేటివ్స్ లో ఇదిగో, డెరివేటివ్స్ లో కాంట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు డెరివేటివ్స్ అన్ని ఫెయిర్ వాల్యూకి తీసుకొచ్చి డిఫరెన్స్ ఏదైనా ఉంటే తీసుకెళ్లి P&L లో తోసేయండి అని చెప్పాము. అవునా? కానీ క్యాష్ ఫ్లో హెడ్జ్ అయితే P&L బదులుగా క్యాష్ ఫ్లో హెడ్జ్ రిజర్వ్ అని ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఎందుకు చెప్పండి? ఫెయిర్ వాల్యూ చేంజెస్ అన్ని టెంపరీ చేంజెస్, అది నిజంగా పర్మనెంట్, అదే నిజంగా వచ్చిన లాభమా? కాదు. అలాంటివన్నీ ఎక్కడ చూపించవచ్చు? ఓసీఏలో చూపించచ్చా లేదా చెప్పండి? సో అడు ఏమంటున్నాడు, క్యాష్ ఫ్లో హెడ్జ్ రిజర్వ్ తీసుకెళ్లి ఓసీఏలో క్లాసిఫై చేసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే. అండ్ ఇట్ విల్ బి రీక్లాసిఫైడ్ టు P&L. అల్టిమేట్ గా P&L కి వచ్చేస్తుందంట. ఎప్పుడు? వెన్ ద హెడ్జ్ ఐటమ్ ఇస్ రికార్డెడ్ ఇన్ బుక్స్. అంటే లాస్ట్ కి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా సెటిల్మెంట్, అప్పుడు మనం P&L కి రీక్లాసిఫై చేసుకోవచ్చు. ఓకేనా కాదా చెప్పండి? అంటే ఇప్పటి వరకు మనం P&L కి రీక్లాసిఫై అయ్యే ఐటమ్స్ ఉన్నాయి చూసారా, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్, అలాంటి వాటిలో ఇది కూడా తెలుసుకోవచ్చు. ఓసీఏ నుంచి P&L కి రీక్లాసిఫై అవుతుంది చూసారా, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంది, ఎక్కడ రీక్లాసిఫై అవుతుంది? రీటెండ్ ఎర్నింగ్స్ కి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇదంతా ఏంటి? క్యాష్ ఫ్లో హెడ్జ్. నెక్స్ట్ ఏంటి? ఫెయిర్ వాల్యూ హెడ్జ్. ఇక్కడ హెడ్జింగ్ చేసే దేనికంట? టు ప్రొటెక్ట్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ అన్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జింగ్ త్రూ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్. డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేశారు, దాని ఫెయిర్ వాల్యూ మారిపోద్దేమో అని చెప్పి దాని గురించి మీరు ఏం చేశారు? ఒక హెడ్జింగ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఓకేనా? ఇక్కడ డిబెంచర్ అమ్మేద్దామనే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి. డిబెంచర్ అమ్మేసేది ఎప్పుడో ఒకసారి,
దాని గురించి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్రొటెక్ట్ చేయడానికి నేనేం చేయట్లేదు. జస్ట్ దాని ఫెయిర్ వాల్యూ కోసం మాత్రం ఒక హెడ్జింగ్ కాంట్రాక్ట్ అంటారు. ఇక్కడ కూడా హెచ్ ఐటమ్ ఏం చేస్తున్నాడు చూడండి. ఇండియాస్ ప్రకారం చేశాడు. ఎనీ ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆర్ లాస్ తీసుకెళ్లి ఎక్కడ చూపించాడు? P&L లో చూపించాడు. అంటే క్యాష్ ఫ్లో హెడ్జ్ అయితే మాత్రం మనం తీసుకెళ్లి ఎక్కడ చూపించాము? క్యాష్ ఫ్లో హెడ్జ్ రిజర్వ్ అని ఒకటి క్రియేట్ చేసి OCI లో చూపించాం. ఓకేనా కదా? ఫెయిర్ వాల్యూ హెడ్జ్ అయితే తీసుకెళ్లి ఎక్కడ చూపిస్తున్నాము? P&L లో చూపించాం. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, హెడ్జ్ ఆఫ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫారెన్ ఆపరేషన్. ఫారెన్ ఆపరేషన్ సంబంధించినవి అయితే సేమ్ రా. ఫారెన్ ఆపరేషన్ సంబంధించిన ఏదైనా సరే మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అయినా అంటే OCI అయినా. అందుకే ఇక్కడ సేమ్ ఎలా ఎలా ఫాలో అవ్వాలి? క్యాష్ ఫ్లో హెడ్జ్ చేసిన అకౌంటింగ్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇదే థియరీ పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ థియరీ పాయింట్. ఇది అయిపోతే మీ చాప్టర్ లో థియరీ పాయింట్స్ అన్ని అయిపోయినట్టే. మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళాం. ఎంబెడెడ్ డెరివేటివ్స్. ఎంబెడెడ్ అంటే ఎంబెడెడ్ అంటే ఏంటి? దానికి అతికించడం. ఓకేనా? ఒక నార్మల్ కాంట్రాక్ట్ కి డెరివేటివ్ కాంట్రాక్ట్ అతికిస్తే దాన్ని ఎంబెడెడ్ డెరివేటివ్ అంటారు. ఓకేనా? ఏ డెరివేటివ్ ఎంబెడెడ్ ఇన్ ఎ నార్మల్ హోస్ట్ కాంట్రాక్ట్ అంటే ఒక లోన్ తీసుకున్నాం, ఫైనాన్షియల్ లయబిలిటీ, లేదా ఒక నాన్ ఫైనాన్షియల్ ఐటమ్ తీసుకున్నాం, ఏదో అంటే పర్చేజ్ సేల్ ఆఫ్ గూడ్స్ కానీ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా చేసాం. ఇవన్నీ హోస్ట్ కాంట్రాక్ట్స్. ఈ హోస్ట్ కాంట్రాక్ట్ కి ఒక డెరివేటివ్ తగిలించాలనుకోండి. The host when host contract and derivative embedded in it are not closely related, then we need to separate host contract and embedded derivative to do their accounting separately. ఒకవేళ ఆ రెండిటికి సంబంధం చాలా క్లోజ్ ఉందనుకోండి, రెండిటికి కలిపి అకౌంటింగ్ చేయాలి. రెండిటికి సంబంధమే లేదనుకోండి, అప్పుడు హోస్ట్ కాంట్రాక్ట్ వేరేగా, డెరివేటివ్ కాంట్రాక్ట్ వేరేగా అకౌంటింగ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, when host contract and derivative in it are closely related, then there is no need to separate them and hence do accounting only for host contract normally. అంటే రెండు కలిసి ఒకేలాగా మూవ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం రెండిటికి క్లోజ్ రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెండు కలిపి ఒకేసారి అకౌంటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ రెండిటికి విడదీసేలాగా అసలు సంబంధమే లేదనుకోండి, రెండింటిని విడదీసి సెపరేట్ గా అకౌంటింగ్ చేయాలి. సార్ క్లోజ్లీ రిలేటెడ్ అంటే చెప్పు. మనం తీసుకున్న లోన్ కి కరెక్ట్ గా దానికి సంబంధించి ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ సంబంధం ఉంది, దాంతోనే క్లియర్ గా దానికోసమనే క్లియర్ గా అకౌంటింగ్ చేస్తే. క్లోజ్ రిలేటెడ్ అంటే ఏంటి ఏంటి చెప్పారు? ఇట్ ఈస్ జనరల్ ప్రాక్టీస్ ఇన్ మార్కెట్. మార్కెట్ లో అందరూ చేస్తారంటే మీరు చేస్తారు. వెన్ హోస్ట్ కాంట్రాక్ట్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్ సెపరేటెడ్, హోస్ట్ కాంట్రాక్ట్ సెపరేట్ ఇండియాస్ ప్రకారం చేస్తాము. డెరివేటివ్ కాంట్రాక్ట్ అకౌంటింగ్ ఎలా చేస్తాం అలా చేస్తాం. డెరివేటివ్ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆడే. డెరివేటివ్ తెలుసు కదా, ఈ రెండు క్వశ్చన్లు ఉంటాయి అది మీ యాప్ లో, అంతేనా? డెరివేటివ్ ఎంబెడెడ్ ఇన్ ఏ నార్మల్ హోస్ట్ కాంట్రాక్ట్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. ప్రీపేమెంట్ ఆప్షన్ ఇన్ ఏ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం, ప్రీపేమెంట్ ఆప్షన్ ఇచ్చింది బ్యాంక్. అంటే మన దగ్గర కాల్ ఆప్షన్, బ్యాంక్ దగ్గర మన దగ్గర పుట్ ఆప్షన్ ఉన్నట్టేనా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు సెల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను, అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు లోన్ డిబెంచర్ లాగా అనుకోండి డిబెంచర్ కొన్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిబెంచర్ నీకు ఇచ్చేస్తాను, అంతేనా కదా చెప్పండి? సారీ, లోన్ టేకెన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ కదా ఇది. కాల్ ఆప్షన్ లాగా. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు బై. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, బై చేస్తాను, అంతే. ఇప్పుడు కాల్ ఆప్షన్ లాగా. ఓకేనా కదా చెప్పండి? అంటే ఫస్ట్ మీరు నాకు లోన్ ఇచ్చారు, నేను నీకు ఏదో అదే నేను నీకు ఇంట్రెస్ట్ కడుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీకు ప్రీపేమెంట్ చేసే అధికారం నాకుంది అని అన్నాను నేను మీకు. ఓకేనా? సో ఇలా ఇక్కడ ఒక డెరివేటివ్ అనేది ఉందా లేదా చెప్పండి? ఉంది. అది నార్మల్ హోస్ట్ కాంట్రాక్ట్ లో తగిలించి ఉందా లేదా చెప్పండి? ఉంది. సో అందుకే ఇలాంటి వాటిని ఏమంటాం మనం? ఎంబెడెడ్ డెరివేటివ్. ఓకేనా? సో ఇక్కడ హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? లోన్. డెరివేటివ్ ఏంటి? ప్రీపేమెంట్ ఆప్షన్. ఈ రెండు దీస్ ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ ఇఫ్ ప్రీపేమెంట్ ఇస్ నాట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద క్యారింగ్ అమౌంట్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఇట్స్ ఆఫ్ కోర్స్ ప్రీపేమెంట్ ఆప్షన్ గనక అసలు మార్కెట్ తో సంబంధమే లేదు, మార్కెట్ టర్మ్స్ కి సంబంధమే లేదు, చాలా హ్యూజ్ గా ఉంది, లేకపోతే చాలా హెవీ పెనాల్టీలు కట్టాలనుకోండి, అప్పుడు మనం ఆ రెండు క్లోజ్ రిలేటెడ్ అని చెప్పాం. కానీ ఓకే, నార్మల్ గానే ఉంది, మార్కెట్ లో అందరితో ఎలా ఉందో మనకి అలాగే ఉంది, మార్కెట్ టర్మ్స్ కే ఉంది, కొంచెం ఇంట్రెస్టే ఉంది, ఎక్స్ట్రాగా ఎంత పెనాల్టీ ఉంది, ఎందుకంటే ప్రీపేమెంట్ చేస్తే పెనాల్టీ కట్టాలా లేదా చెప్పండి. సో నార్మల్ గా అందరికి ఎలా ఉందో అలాగే ఉంది అనుకోండి, అప్పుడు క్లోజ్లీ రిలేటెడ్ అని చెప్తాం. డిపెండ్స్ నా సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్ అలాగే చూడండి, పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫారెన్ కరెన్సీ. ఆబ్వియస్లీ ఇక్కడ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఏమవుతుంది? నాన్ ఫైనాన్షియల్ ఐటమ్, అదే హోస్ట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఫారెన్ కరెన్సీ ఇన్వాల్వ్ అయిందా లేదా చెప్పండి? ఎంబెడెడ్ అవుతుంది. మళ్ళీ ఏదో చెప్తున్నాను చూడండి, దీస్ ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఎంటర్డ్ ఇన్ కరెన్సీ విచ్ ఇస్ ఫారెన్ కరెన్సీ ఫర్ బోత్ ద పార్టీస్. ఇద్దరికి సంబంధం లేని ఒక కరెన్సీలో ఎంటర్ అయ్యామనుకోండి, అప్పుడు అది క్లోజ్ రిలేటెడ్ అనకూడదంట.
ఇద్దరికి సంబంధించని కరెన్సీలో ఎంటర్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది డాలర్స్, నాది రూపీస్, కాంట్రాక్ట్ పౌండ్స్ లో ఎంటర్ అయ్యాం, ఇది క్లోజ్ రిలేటెడా? ఓకేనా కదా? అకౌంటింగ్ ఒకవేళ క్లోజ్ రిలేటెడ్ కాదు అనుకోండి, క్లోజ్ రిలేటెడ్ కాకపోతే ఎలా అకౌంటింగ్ చేస్తామని చెప్పాను మీకు, చెప్పాను కదా, ఇవి సెపరేట్ గా అకౌంటింగ్ చేసుకుంటాం, ఇది సెపరేట్ గా అకౌంట్. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? మనం క్వశ్చన్ లో చూస్తాం. ఓకే, క్లియర్, అయిపోయింది. ఇది మీ థియరీలో మనం మిగిల్చిన కంటెంట్. ఇప్పుడు క్వశ్చన్ బ్యాంక్ లో ఇంకేం ఉండదు. మరి డెరివేటివ్స్ కూడా మరి ఇప్పుడు ఆబ్వియస్లీ డెరివేటివ్ అంతే, అంతే, ఇంకేం లేదు మరి. ఆహా, ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, డెరివేటివ్స్ మొత్తం వాల్యుయేషన్ గానీ దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్ని మీకు ఏఎఫ్. ఇక్కడ జస్ట్ అకౌంటింగ్ ఒకవేళ వస్తే పొరపాటున ఎలా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎంటిటీ ఎస్ ఎంటర్స్ ఇంటూ 100 crore నాషనల్ అమౌంట్ 5 year పే ఫిక్స్డ్ రిసీవ్ వేరియబుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్ అయినా విత్ కౌంటర్ పార్టీ సి. ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ వేరియబుల్ పార్ట్ ఈజ్ రీసెట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. ఇంట్రెస్ట్ రేట్ వేరియబుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుందా లేదా? 10%. ప్రీపేస్ ఇట్స్ ఫిక్స్ ఆబ్లిగేషన్. ఎంత కట్టిందంటే ప్రీపేమెంట్ 50 crores ముందే కట్టిందంట. డిస్కౌంటెడ్ యూజింగ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ని డిస్కౌంట్ చేసి ప్రీపేమెంట్ యాక్చువల్ గా 5 years కాంట్రాక్ట్ అయింది, 5 years కదా, అందుకే 100 crores మీద 10% వేసి 10 crores. ఆబ్వియస్లీ 5 years కి ఎంత 50 crores కదా, ముందుగానే కట్టేస్తుందంట ఫిక్స్డ్ పేమెంట్. ఓ, ఎంటిటీ ఎస్ రీటైన్స్ ద రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ద 100 crores రీసెట్ క్వార్టర్లీ బేస్డ్ ఆన్ వైబర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఏంటి అడిగాడు అసలు మనకి, ఇక్కడ క్వశ్చన్ ఏంటో నేను చెప్తాను, ఇది డెరివేటివా కాదా అని అడుగుతున్నాను. డెరివేటివ్ అవ్వాలంటే మీకు 3 చెప్పాను నేను ఎప్పుడైనా. ఫ్యూచర్ లో సెటిల్మెంట్ జరగాలి, ఫ్యూచర్ లోనే కదా సెటిల్మెంట్ జరుగుతుంది. రిక్వైర్స్ లెస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్ గా లోన్ ఎంత? 100 కోట్ల లోన్, కానీ 100 కోట్ల పేమెంట్ ఎవరికైనా చేస్తున్నాడు ఇక్కడ? చేయట్లేదు. ఆ 50 కోట్లు కూడా ప్రజెంట్ వాల్యూ లెక్కెట్, అంటే 20 కోట్లు ఎంత చిల్లర వస్తుంది, ఆ 20 కోట్లు మనం రికార్డ్ చేస్తున్నామే కానీ ఇంకేమైనా ప్రజెంట్ పేమెంట్లు జరుగుతున్నాయా? జరగట్లేదు. అంతేనా కదా చెప్పండి. ఫ్యూచర్ లో సెటిల్మెంట్ మన చేతిలో ఉండకూడదని చెప్పాను. మన చేతిలో ఉందా మైబర్ రేటు? మన చేతిలో ఉందా మైబర్ రేటు? లేదు. సో 3 కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం చెప్పండి? డెరివేటివ్. ఒకసారి చెక్ చేయండి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, కాంట్రాక్ట్ కి ఇనీషియల్ నెట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, సో అండ్ సో, సో అండ్ సో. మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాడు, మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాడు. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ లేదు. అల్టిమేట్ సెటిల్మెంట్ దేని మీద డిపెండ్ అయ్యి ఫ్యూచర్ డేట్ లో సెటిల్మెంట్ అయ్యింది. రెండో పాయింట్ నేను చెప్పాను, వాల్యూ దేంతో రెస్పాండ్ అవుతుంది? లైబర్ ఇండెక్స్ తో రెస్పాండ్ అవుతుంది. అది కూడా మన చేతిలో లేదని చెప్పాను. అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి డెరివేటివ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా మ్యాటర్? ఓకే, ఇప్పుడు చిన్న జిమ్మిక్ ఉంటది, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ కి తేడా చూడండి. చదవండి ఒకసారి. ఇందాక మనం చదివింది ఏంటి? పే ఫిక్స్డ్, రిసీవ్ వేరియబుల్. ఇక్కడ ఏం చేసిందంట? పే ఫిక్స్డ్, పే వేరియబుల్ అని చెప్పాం, రిసీవ్ ఫిక్స్డ్ అని చెప్పాం. ప్రీపేమెంట్ చేసామంట వేరియబుల్ ఆప్షన్ ఎంత అంట 36 crores. అసలు వేరియబుల్ ఆప్షన్ ప్రీపేమెంట్ చేయడం ఏంటి చండాలంగా? వేరియబుల్ ఆప్షన్ అంటేనే ఆ రోజు మార్కెట్ లో ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కదా కట్టాలి. ఇక్కడ ఫ్యూచర్ లో ఒక అన్సర్టెనిటీ అనేది మిస్ అవుతుందా లేదా చెప్పండి. ముందుగానే నేను నా ఆబ్లిగేషన్ కట్టేశాను, మళ్ళీ నేను కట్టనంటే ఇదేం దరిద్రం. అసలు వేరియబుల్ అంటేనే ఏంటి? ఆ రోజు మార్కెట్ లో రేట్ ఎంత ఉందో. ఇక్కడ నువ్వు అలాంటివి ఏం చెప్పకుండా ముందుగానే కట్టేసావంటే దాని మీనింగ్ ఏంటి? ఇది అసలు ఇక్కడ ఎఫెక్టివ్ గా ఒక అన్సర్టెనిటీ అనేది ఉంటుందా? లేదు. ఇప్పుడు డెరివేటివ్ కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. ఇందాకలకి ఇప్పటికి మీరు తేడా చూస్తే, ఇందాక ఫిక్స్డ్ అమౌంట్ కట్టేశాడు ముందే. ఫిక్స్డ్ అమౌంట్ ముందే కట్టేస్తే పర్లేదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ కాబట్టి. ఇంకో సైడ్ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ పే వేరియబుల్ లెక్క అంతా ముందే కట్టేసామంట. వేరియబుల్ లెక్క అసలు ముందు ఎలా కడతారు చెప్పండి చండాలంగా. దానికి ఎంతో కట్టేస్తే ఇక్కడ దాని అర్థం ఏంటి? దాంట్లో ఉన్న అన్సర్టెనిటీ అనే ఆస్పెక్ట్ నే తీసామా మనం.
అవునా కాదా చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది? 36 కోట్లు ముందే ఇచ్చాను. దాని ప్రజెంట్ వాల్యూ ఎంత? ప్రజెంట్ వాల్యూ చెప్తాడు 36 కోట్లు అంట. 36 కోట్లు ముందే ఇచ్చాను ప్రజెంట్ వాల్యూ ఎంత అని. నాకు ప్రతి ఇయర్ నాకు ఫిక్స్డ్ ఏమో ఇంట్రెస్ట్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎలా ఉంది చెప్పండి? ఏదో 36 కోట్లు లోన్ ఇచ్చాను, ఆ లోన్ కి ఇంట్రెస్ట్ వస్తున్నట్టుంది. అంతేనా కదా చెప్పండి? అవునా కదా? అంతేనా కదా చెప్పండిరా? సో ఇలాంటివన్నీ డెరివేటివ్స్ అవుతాయా? అవ్వవు. అర్థమైందా లేదా? ఓకేనా? తేడా చూసుకోండి. ఓకేనా? దీన్ని చూడండి, అయిపోయి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఇప్పటి నుంచి. XYZ enters into a forward contract to purchase 1 million ordinary shares of entity T in 1 year. కరెంట్ మార్కెట్ 1 ఇయర్ తర్వాత కొంటామంట. చూడండి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇది. ఓకే, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత అంట? 50 అంట. తర్వాత ఫార్వర్డ్ ప్రైస్ ముందుగానే చెప్తామంట ఎంత అంట? 55 అంట. ప్రీపేమెంట్ ఎంత చేయాలంట? 50 మిలియన్ పేమెంట్. దరిద్రం. ఈ రోజు మార్కెట్ లో 50 రూపీస్ ఉంది, 1 మిలియన్ ఉంది. ఇప్పుడు 50 మిలియన్ కట్టేస్తే అసలు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదని చెప్పాను నేను. అవునా? ఇనీషియల్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అసలు చాలా తక్కువ ఉండాలి, మినిమం ఉండాలి. కాంట్రాక్ట్ అంత వాల్యూ ఉండకూడదంటే ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? అకార్డింగ్లీ ప్రీపేమెంట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ డస్ నాట్ మీట్ ద ఇనిషియల్ నెట్ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా. డెరివేటివ్ అవుతుందా? అవ్వదు. మూడు ఖచ్చితంగా తెలియాలిరా. ఆ మూడు ఏంటో చెప్పండి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రా, ఇంకా ఫ్యూచర్ లో సెటిల్మెంట్ రా. మెయిన్ అన్సర్టెనిటీ ఉండాలి. అంతేనా కదా చెప్పండి? ఇక్కడ అన్సర్టెనిటీ ఉంది. ఫార్వర్డ్ రేట్ ఫార్వర్డ్ రేట్ 55 రూపీస్, కానీ బయట రేట్ ఏదైనా అవ్వచ్చా లేదా చెప్పండి? అయినప్పుడు మనం 55 సెటిల్. అన్సర్టెనిటీ ఉంది, లాభమా నష్టమా అనేది. ఫ్యూచర్ డేట్ సెటిల్మెంట్ ఉంది, కానీ డబ్బులు ముందే కట్టేస్తున్నాం కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. యూరోస్ లో అమ్మామంట, మంచిది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి యూరోని ఇండియన్ రూపీస్ కి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ వాడి కన్వర్ట్ చేసుకుంటామని చెప్తాం. అదే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఒకటి ఎంటర్ అయ్యాము, అంతే కదా దాని మీనింగ్. కాంట్రాక్ట్ రిక్వైర్స్ టు రెమిట్ యూరోస్ బేస్డ్ ఆన్ ఇట్ సేల్స్ వాల్యూమ్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియన్ రూపీస్ అట్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ముందే ఫిక్స్ చేసుకున్నాం 80 రూపీస్ అని. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసామా? ఏం చెప్పలేదు. అంటే లేదు. ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంది, రేటు మన చేతిలో లేదు. ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది చెప్పండి? డెరివేటివ్ అవుతా లేదా? అవుతుంది. ఎస్, డెరివేటివ్. ఈజీ అయినా కాదా చెప్పండి? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఫ్యూచర్ రేట్ లో సెటిల్ అవ్వాలి. ఈ క్రైటీరియా మీట్ అయినట్టేనా? ఇఫ్ అన్ ఆప్షన్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సైజ్డ్. మనకెందుకు ఆప్షన్ ఎక్సైజ్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, డెరివేటివ్ ఫ్యూచర్ సెటిల్మెంట్ లో జరిగితే డెరివేటివ్ అవుతా లేదా? మిగతా రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే డెరివేటివ్ అవుతా లేదా? అవుతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ మనీ అంటే ఏంటి మీకు చెప్పాను, గుర్తుందా? అవుట్ ఆఫ్ మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ తీసుకున్నా, 100 రూపీస్ కి ఒక షేర్ కొంటానని చెప్పేసాను. బయట మార్కెట్ లో ప్రైస్ 150 ఉందనుకోండి, బయట మార్కెట్ లో ప్రైస్ 70 రూపీస్ ఉందనుకోండి, ఎక్కడ కొనుక్కుంటాను నేను? బయట మార్కెట్కి వెళ్ళే కొనుక్కుంటాను. నీ దగ్గర కొంటానా? ఇలాంటి వాటిని ఏమంటాం మనం? అవుట్ ఆఫ్ మనీ అంటాం. 120 రూపీస్ అనుకోండి, ఇన్ ద మనీ అంటాం. ఎగ్జాక్ట్ 100 అయితే అట్ ద మనీ అని అంటాం. ఓకేనా? అవుట్ ఆఫ్ మనీ అంటే ఎక్సెస్ చేయం కదా ఫ్యూచర్ లో. సెటిల్మెంట్ ఇప్పుడు ఫ్యూచర్ లో సెటిల్మెంట్ గురించి మనకి ఇప్పుడు ఎందుకు? ఇది డెరివేటివ్ అవుతుందా లేదా అంటే అవుతుంది డెరివేటివ్. ఓకేనా కాదా చెప్పండి? నెక్స్ట్ సిక్స్త్ వన్. 100 ounces గోల్డ్ కొన్నారంట. ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ 10th ఏప్రిల్ ఎంత అయితే అంత సెటిల్మెంట్ జరుగుతుందంట. బై అండ్ సెటిల్మెంట్ ఎలా జరుగుతుందంట? బై సచ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ యాజ్ ఈస్ రిక్వైర్డ్ టు సెటిల్ ద అఫోర్సెట్ మెన్షన్ ట్రాన్సాక్షన్ ప్రైస్ 10 రూపీస్ పర్ షేర్. సచ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్సా, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్సా? సచ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఆ రోజు రేటు బట్టి ఎన్ని షేర్లు అయితే అన్ని షేర్లు ఇస్తామని చెప్పాం. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పాం. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఏమవుతుంది చెప్పండి? అమౌంట్ ఫిక్స్డ్ అయిపోయినట్టేనా? ఆలోచించండి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ముందుగానే 100 కోట్లు ఉందనుకో, 100 కోట్లకి ఎన్ని షేర్లు కావాలో అన్ని షేర్లు ఇచ్చేస్తాం. అంటే అమౌంట్ ఫిక్స్ అయిపోయినట్టేనా కాదా? ఇక్కడ అమౌంట్ ఫిక్స్ అయిపోతే అదేమవుతుంది? లైబిలిటీ అవుతుంది. అదే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? అక్కడ నాకు ఎన్ని ఉన్నా మార్కెట్ లో వాల్యూ ఎంత ఉన్నా నాకు సంబంధం లేదు, 1,00,00,000 షేర్లు ఇస్తానన్నా. మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ రిస్క్ ఉందా? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కి ఏమవుతుంది? ఈక్విటీ అవుతుంది. స్టార్టింగ్ లో చదివాం, ఫిక్స్డ్ ఈక్విటీ వేరియబుల్ లైబిలిటీ, ఫిక్స్డ్ ఈక్విటీ వేరియబుల్ లైబిలిటీ మర్చిపోకండి. ఓకేనా? ఫిక్స్డ్ అయితే ఈక్విటీ, వేరియబుల్ అయితే లైబిలిటీ.
ఏం లేదురా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే అమౌంట్ ఫిక్స్ అయిపోయినట్రా. అమౌంట్ ఫిక్స్ అయిపోతే అది లైబిలిటీ. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే అమౌంట్ ఫిక్స్ అవ్వనట్రా. అమౌంట్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది, ఈక్విటీ. మనకు అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, లైబిలిటీయా ఈక్విటీ అని అడిగాడు. మీకు చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే అది ఏమవుతుంది, లైబిలిటీ అనా. అవునా కాదా చెప్పండి. నెక్స్ట్ ఏంటి, ఓన్ యూజ్ ఎగ్జామ్షన్ డస్ నాట్ అప్లై అని చెప్పేసాడు. తర్వాత అసలు ఏమడిగాడు, ఇది లైబిలిటీ అవుతుంది, అది అయిపోయింది. ఆ, ఏది, సరే వేరియబుల్ అదర్ దాన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్. Now a derivative contract that is settled in own equity other than exchange of fixed amount of cash for fixed number of shares. లైబిలిటీ ఎలా అవుతుంది. మళ్ళీ ఇక్కడ చెప్పాడు చూడు, కాంట్రాక్ట్ రిజల్ట్స్ ఇన్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కాబట్టి ఇది డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది. అరే ఇది ఆర్ ఉంటది రా ఇక్కడ. అదర్ దాన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇవ్వకపోతే అప్పుడు అవన్నీ ఏమవుతాయి, ఒకసారి చెక్ చేద్దాం, ఇక్కడ ఉంటది కదా చాప్టర్ స్టార్టింగ్ లో. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఈక్విటీ, వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఫైనాన్షియల్ లైబిలిటీ. అదే నేను చెప్పాను కదా, నేను చెప్పింది ఇక్కడ ఆర్ పడలేదు. ఆర్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ లైబిలిటీ. లేకపోతే దాని మీనింగ్ అదర్ దాన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్, అదంతా కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ లైబిలిటీ అవుతాయి. అంటే అదర్ దాన్ అని ఉంది కదా, అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంది, లైబిలిటీ అవుతుంది. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంది, ఈక్విటీ అవుతుంది. ఓకేనా, నేను చెప్పింది రాసుకోండి. సరిపోయింది. ఆబ్వియస్లీ ఇక్కడ డెరివేటివ్ ఎలిమెంట్ ఉందా లేదా చెప్పండి. ఫ్యూచర్ లో సెటిల్మెంట్ జరుగుతుంది, ఆ ఆ రోజు మార్కెట్ వాల్యూ బట్టి సెటిల్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా, లేదు, ఏం లేవు కాబట్టి డెరివేటివ్ అవుతా లేదా, సో డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, రైట్స్ అండ్ ఆప్షన్ ఫర్ సేల్ ఆఫ్ షేర్స్. ఎంతకంట, 100. తర్వాత ద ఆప్షన్ ఈజ్ ఎక్సైజబుల్, ఎప్పుడైనా ఎక్సైజ్ చేసుకోవచ్చు అంటే 90 days. అమెరికన్ ఆప్షన్ గుర్తుందా, యూరోపియన్ ఆప్షన్ అనుకోండి, ఓన్లీ మీరు ఏం చేయాలి, కరెక్ట్ గా పీరియడ్ ఎండ్ అయ్యాక మీరు ఎక్సైజ్ చేయాలి. కానీ అమెరికన్ ఆప్షన్ అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ రా, ఫ్యూచర్ లో సెటిల్మెంట్ జరుగుతుంది. ఇనిషియల్ గా నెట్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం లేదు. కాంట్రాక్ట్ ప్రైస్ అదే అదే ఫ్యూచర్ లో రేట్లు బట్టి డిపెండ్ అయ్యింది. ఇది ఏమవుతుంది, డెరివేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుందా లేదా చెప్పండి, డెరివేటివ్ ఫైనాన్షియల్. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్, ఇది మీకు హోంవర్క్ ఇది. నైన్త్ వన్ చూడండి, లీజ్ కాంట్రాక్ట్ ఒకటి రాసుకున్నామంటే దాంట్లో ప్రొవిజన్ ఏమైనా ఉందంట, ప్రతి ఇయర్ రెంట్ పెరుగుతుంది 3 million. ఇది ఎంబెడెడ్ డెరివేటివ్ అవుతుంది. అసలు ఇక్కడ ఎక్కడైనా ఎంబెడెడ్ డెరివేటివ్, రెండు ఎగ్జాంపుల్ చెప్పాడు. లోన్ ప్రీపేమెంట్ ఆప్షన్ ఒకటి, ఇంకోటి ఏంటి, అదే పీపీ, ఫారెన్ కరెన్సీలో ఏదైనా ఒక నాన్ మానిటరీ ఐటమ్ కొన్నా అమ్మినా, అంతే, మిగతావి ఏవి రావు. ఆబ్వియస్లీ ఇక్కడ డెరివేటివ్ ఉందా, లేదు. ఎంబెడెడ్ డెరివేటివ్ అవుద్దా, లేదు. అది కూడా అది అసలు ఏది కాదు, అది అది ఎంబెడెడ్ డెరివేటివ్ లోకి రాదని చెప్పి. నెక్స్ట్ 10th one చూడండి,
ఎంటిటీ ఎక్స్ ఇష్యూస్ ఏ రిడీమబుల్ రిడీమబుల్ అంట, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంట. రెండు ఫిక్స్డ్ గానే ఉన్నాయి కాబట్టి లైబిలిటీ ఇది, అవునా? అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇండెక్స్ టు ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అంట. ఓ, ఇక్కడ చూసారా? ఈ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ దేని మీద డిపెండ్ అయి ఉంటదంట? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, ఇంకేమైనా చెప్పాడు? ఇప్పుడు ఏంటిది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ఇన్ ద గివెన్ కేస్ హోస్ట్ ఇస్ అ ఫిక్స్డ్ రేట్. హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? ఆ మెయిన్ డిబెంచర్ ఏదైతే ఉందో. ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రిస్క్స్ ఆఫ్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ టు దోస్ ఆఫ్ ఎన్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. అది మాకు తెలుసు. Hence, the exposure of this hybrid instrument to changes in the value of equity instruments is an embedded derivative which is required to be separated. ఎందుకంటే అడేమంటున్నాడు ఇక్కడ, యాక్చువల్ గా అయితే ఇది రిడీమబుల్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ డిబెంచర్. అంటే కరెక్ట్ గా ఎంత కావాలంటే అంత ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి, ప్లస్ రిడమ్షన్ ఎప్పుడు అయిన టైంకి అప్పుడు చేసేయాలి. ఇప్పుడు లైబిలిటీ అవుతుంది, అవునా కదా చెప్పండి? దాన్ని దేనికి తగిలించాడు? అంటే తీసుకెళ్లి ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ తగిలించాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫిక్స్డ్ గా జరగాల్సిన దాన్ని రిస్క్ లాగా క్లాసిఫై చేస్తాడా లేదా? దాన్ని డెరివేటివ్ తగిలించాడు కదా, అందుకని ఇది ఏమవుతుంది? ఎంబెడెడ్ డెరివేటివ్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా? నెక్స్ట్, ఏమంటున్నాడు? టూ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయంట. బిట్వీన్ టూ ఇండియన్ కంపెనీస్ ఆఫ్ అన్ అసెట్ ఇన్క్లూడ్స్ కంటింజెంట్ లీజ్ దట్ ఆర్ డిపెండెంట్ అపాన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ తో డిపెండ్ అయి ఉన్నదంట. ఓకే, మంచిది. తర్వాత మీకు గుర్తుందా, ఇద్దరికి సంబంధం లేని ఒక కరెన్సీతో లింక్ అయ్యిందా? అవునా కదా చెప్పండి? ఇద్దరు ఇండియన్ కంపెనీసే, ఇద్దరు సంబంధం లేని ఒక కంపెనీతో అదే ఒక కరెన్సీతో ఎంటర్ అయితే అప్పుడు అసలు అక్కడ క్లోజ్ రిలేటెడ్ అవుతుందా అవదా? అవ్వదు అని చెప్పాను, గుర్తుందా? ఫర్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ ఫీచర్స్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్ ఏంటి అంటే ఇస్ కన్సిడర్డ్ as క్లోజ్ రిలేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ రిలేటెడ్ టు ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎంటిటీస్ ఓన్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్. అంటే ఇండియన్ కంపెనీతో లేకపోతే ఇద్దరు కంపెనీస్ ఇండియనే కాబట్టి ఇండియన్ కంపెనీకి సంబంధించింది ఏదైనా ఎంటర్ అయితే అది ఏమవుతుంది? క్లోజ్లీ రిలేటెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరికి సంబంధం లేని ఒక కంపెనీ ఒక ఇండెక్స్ తో ఎంటర్ అయ్యారు కాబట్టి ఇది క్లోజ్ రిలేటెడ్ అవుతుందా అవదా? అవ్వదు. క్లోజ్ రిలేటెడ్ కాకపోతే సెపరేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా కాదా? అదే కదా మనం ఇందాక డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, చెయ్యక్కర్లేదు, క్లోజ్ రిలేటెడ్ కాదు. క్లోజ్ రిలేటెడ్ సారీ, సరిపోయింది సార్. క్లోజ్ రిలేటెడ్ అయితే ఇప్పుడు ఆబ్వియస్లీ సెపరేట్ చేయక్కర్లేదు. క్లోజ్ రిలేటెడ్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. నెక్స్ట్ 12th వన్ చూడండి. లీజ్ రెంటల్స్ పెరుగుతాయంట ఇఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ ఓవర్ 200 million అంట. ఓకే, తర్వాత అసలు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి ఇక్కడ చూడండి, ఇందాక లీజ్ రెంటల్స్ లో అట్లీస్ట్ మనం ఏం చెప్పాము? ఒక యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయిందో ఏదో చెప్పాము. ఆ పైన ఏమో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ డిబెంచర్స్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో తగిలించాం. దాని ముందు లీజ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఏం చెప్పాము? 3 million పెరుగుతుంది అన్నాం. ఇక్కడ మీరు చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి లీజ్ రెంటల్ కి ఏమైనా సంబంధం ఉందా? మామూలుగా ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ అది ఏమంటారు? క్యాన్ ద ఎంటిటీ ట్రీట్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ ఫీచర్స్ as క్లోజ్ రిలేటెడ్? నో. ఎందుకంటే కంటింజెంట్ రెంటల్స్ బేస్డ్ ఆన్ సేల్స్ ఆర్ క్లోజ్ రిలేటెడ్ టు హోస్ట్ లీజ్ కాంట్రాక్ట్. ద సేమ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ కంటింజెంట్ రెంటల్స్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే సేల్స్ తో రిలేషన్ ఉందనుకోండి అప్పుడు అది క్లోజ్ రిలేటెడ్ అవుద్దంట. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తో రిలేషన్ ఉందనుకోండి అప్పుడు క్లోజ్ రిలేటెడ్ కాదంట. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఖచ్చితంగా బిట్టాడడానికి ఛాన్స్ ఉంది. అంటే సేల్స్ కి లింక్ పెట్టాడు అనుకోండి లీజ్ రెంటల్స్ కి, అప్పుడు అది క్లోజ్ రిలేటెడ్ అని అనాలి. సేల్స్ తో సంబంధం లేదు, ప్రాఫిట్ తో సంబంధం ఉందనుకోండి అప్పుడు క్లోజ్ రిలేటెడ్ కాదు. చూసుకుంటారా? చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? ఆ సేల్స్ పెరిగితే ప్రాఫిట్ పెరగాలని రూల్ లేదు కదా. సేల్స్ పెరిగితే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ కి సేల్స్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందిరా. టర్న్ ఓవర్ రిలేటెడ్ చెప్పడానికి ఒక అర్థం ఉందిరా. ఎందుకు చెప్పండి? ఇప్పుడు పైన ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది స్టూడెంట్స్ వరకు ఇంత రెంట్ అని చెప్పాను. 50 కన్నా ఎక్కువ మంది వస్తే రెంట్ పెంచుతానని చెప్పాను. ఆ దాంట్లో సేల్స్ కి లింక్ చేస్తున్నాను, అంతేనా? అలా కాదు, నా లాభాలకు లింక్ చేశాను. నా లాభాలకు లింక్ చేస్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా అసలు సంబంధమే లేదు లాభంతో మాట్లాడడానికి, అవునా కదా చెప్పండి? అప్పుడు కావాలంటే ఏం చేయొచ్చు చెప్పండి? అప్పుడు అది క్లోజ్ రిలేటెడ్ అవుతా? అవదు. తేడా గమనించండి. ఇప్పుడు ఇది కామన్, నేను చెప్పింది 50 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మంది వస్తే నాకు రెంట్ పెంచాలి అని మాట్లాడడం కామన్. కానీ నీ ప్రాఫిట్ లో ఎంత పెరిగితే ఎంత పెంచాలి అనేది కామనా? కాదు.
అప్పుడు అది క్లోజ్ రిలేటెడ్ కాదు. ఓకేనా కదా చెప్పండి. ప్రాఫిట్ కి సంబంధించి ఎప్పుడు చేయరు కదా, జనరల్ గా ఎప్పుడు మార్కెట్ లేదు. అందుకే క్లోజ్ రిలేటెడ్ మనం ఏం చెప్పాం, మార్కెట్ టర్మ్స్ కి ఎంటర్ అవ్వాలని చెప్పామా లేదా చెప్పండి. మార్కెట్ లో జనరల్ గా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్, ఇది మనం చెప్తాం కదా డైరెక్ట్ గా, డెట్ ఇన్స్ట్రుమెంట్ ప్రీపేమెంట్ ఆప్షన్ ఉంటే అది ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఎంబెడెడ్ డెరివేటివ్ అయినా కాదా. దాని గురించి మొత్తం అనలైజ్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఇక్కడ 100 crores కదరా, ఇంట్రెస్ట్ అంతా 12% per annum. ఇదే బయట అదే సారీ 12% per annum కట్టాలి. ఓకే, బుల్లెట్ పేమెంట్ కట్టాలి. టర్మ్ ఆఫ్ లోన్ ఎంత అంట, 6 years అంట. లోన్ కి ఆప్షన్ ఉందంట ఏమని, ప్రీ పేమెంట్ పెనాల్టీ 3% అంట. ట్రాన్సాక్షన్ కాస్ట్ లేదు. ఇంట్రెస్ట్ కోటెడ్ బై ద బ్యాంక్ ఇస్ 11%. ముందు మీరు ఏం చేయాలి చెప్పండి, ప్రతి ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఎంత చెప్పండి, 100 crores మీద 12% అయినా అంటే ఎంత, 12 crores అయినా, 12 12 12 12 12 12 ప్లస్ 100 ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలా, 11% per annum వాడి. అవునా కాదా చెప్పండి. ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే ఎంత వచ్చింది, 104.22 crores వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి. దాని తర్వాత షెడ్యూల్ వేస్తామా మనం, ఇది ఒకేసారి అన్ని వేస్తాడు రా. షెడ్యూల్ మనకు మీకు గుర్తుందా ఎలా వేస్తాము, 104.22 తో స్టార్ట్ అవుద్ది. దీని మీద 11% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. దాని మీద 11% ఎంత చెప్పండి, 104.22 ప్లస్ 11% ఎంత చెప్పండి, 115.68 ఎంత వచ్చింది. అందులో 12 కట్టేస్తున్నామా, 12 తీసేయండి, ఎంత 103.68. ఇలాగే కదా మనం వేస్తాము. ఆ చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, 100 అన్ని క్లోజ్ అయిపోతాయి లేదా చెప్పండి. ఇవన్నీ కలిపిసాడు రా చండాలంగా. మీరు వేరే వేరేగా వేయగలరా లేదా చెప్పండి. ఇప్పుడు అడు ఏమడిగాడు, ఆ ఆ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి ఒకసారి జాగ్రత్త చూడండి. అమౌంటైజ్డ్ కాస్ట్ ఉంది కదా మన దగ్గర, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందా లేదా చెప్పండి ప్రతి ఇయర్ ఎండింగ్ కి. ఇదే కదా క్లోజింగ్ బ్యాలెన్స్. అవునా కాదా చెప్పండి. ప్రీపేమెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే జాగ్రత్తగా చెప్పండి, ప్రీపేమెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అడేమని చెప్పాడు, 3% పెనాల్టీ కట్టాలని చెప్పాడు. అంటే 100 కోట్ల మీద పెనాల్టీ ఎంత చెప్తారా, 3%, 3 crores. మొత్తం కలిపి ఎంత కట్టాలి చెప్పండి, 103 crores అయినా. ఆడు ఫస్ట్ ఇయర్ లో వాడచ్చు, సెకండ్ ఇయర్ లో వాడచ్చు, థర్డ్ ఇయర్ లో వాడచ్చు, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ మళ్ళీ వాడడం ఉండదు. సిక్స్త్ ఇయర్ లోన్ అయిపోయిన తర్వాత ఇంకెందుకురా ప్రీపేమెంట్. అవునా కాదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో వాడాడు అనుకోండి, మామూలుగా అయితే ఆడు 103.68 crores కట్టాలి. కానీ ప్రీపేమెంట్ చేస్తే ఎంత కట్టేస్తున్నట్టు ఆడు, 103తో తేలిపోతుందా. అవునా కదా, డిఫరెన్స్ ఎంత చెప్పండి, 0.68 డివైడెడ్ బై 103.68 ఇంటూ 100 అయినా. అదే ఎంత 0.7%. ఓకేనా. అంటే ఇక్కడ ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసారా మీరు, ఆడు ప్రీపేమెంట్ చేయకపోవడమే మంచిది. ఎందుకు చెప్పండి, ప్రీపేమెంట్ చేస్తే 103 కోట్లు కట్టాలి. అదే ఎప్పుడులాగా కట్టుకుంటే 102.43 crores కడితే సరిపోద్ది. అవునా కదా చెప్పండి. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ ద మేనేజ్మెంట్ ఇక్కడ గమనిస్తే ఫార్ములేట్ అకౌంటింగ్ పాలసీ ఫస్ట్ గీసుకోవాలంట. గీసుకొని మేనేజ్మెంట్ ఇఫ్ ఇట్ డిటర్మైన్స్ దట్ డిఫరెన్స్ ఆఫ్ మోర్ దాన్ 2% will indicate that the option exercise price is not approximately equal to the amortized cost of host debt instrument. It will need to separate the embedded derivative and account for it as so and so so and so. ఇక్కడ మన ఇష్టం అంట. ఒక అకౌంటింగ్ పాలసీ పెట్టుకోవాలి. 2% కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఎక్సైజ్ చేసేలాగా ఉంది అని అన్నాడు అనుకోండి, ఓకేనా, ఇప్పుడు మీరు ఒకలాగా అకౌంట్ చేస్తారు. లేదు 1 అని పెట్టుకుంటే ఒకలాగా అకౌంట్ చేస్తారు, 0.5% అయితే ఒకలాగా అకౌంట్ చేస్తారు. మీ ఇష్టం రా, మీరు ఏదో ఒకటి డిటర్మైన్ చేసుకోవాలి ఒక అకౌంటింగ్ పాలసీ, దాన్ని బట్టి సెపరేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఆడు ఏమన్నాడు, 0.7% డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఒకవేళ ఎంటిటీ అనుకుంది అనుకోండి, ఏమని అనుకుంది, ఏ డిఫరెన్స్ ఆఫ్ మోర్ దాన్ 2% will indicate the options exercise price is not approximately equal to the amortized the cost of host debt instrument. It will need to separate the embedded derivative and account for it as so and so so and so. డిఫరెన్స్ ఆఫ్ మోర్ దెన్ 2% ఎందులో చూపిస్తున్నాడు, డిఫరెన్స్ అంతే. డిఫరెన్స్ ఆఫ్ మోర్ దెన్ 2% విల్ ఇండికేట్ దట్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రైస్, అంటే ఇది ఎక్సైజ్ ప్రైస్, ఈజ్ నాట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద అమోర్టైజ్డ్ కాస్ట్. అదేరా, ఎక్సైజ్ చేసినా ఒకటే, లేకపోతే ఇక్కడ ఎప్పుడు ఎక్సైజ్ చేస్తాం, 2% కన్నా ఎక్కువ డిఫరెన్స్ వస్తే ఎక్సైజ్ చేస్తాం అని పెట్టుకున్నాం అనుకోరా. ఓకేనా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి, దాన్ని నేను సెపరేట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇట్ విల్ నీడ్ టు సెపరేట్ ద ఎంబెడెడ్ డెరివేటివ్ అండ్ అకౌంట్ ఫర్ ఇట్ యాజ్ సో అండ్ సో సో అండ్ సో. ఒకవేళ 2 కన్నా తక్కువ ఉన్నది నేను ఎక్సైజ్ చేయను అనుకోండి, ఎక్సైజ్ చేయకపోయినప్పుడు నాకు ఎందుకు చెప్పండి విడదీయడం. అవునా కదా చెప్పండి. అప్పుడు విడదీయాల్సిన అవసరం ఉందా, లేదు. ఓకేనా కాదు అని పెట్టుకోవాలి. మీరు అకౌంటింగ్ పాలసీ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఆడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు 2 పెట్టుకుంటే ఒకవేళ. ఓకేనా కాదా చెప్పండి.
ఆడు మళ్ళీ దీని అంతా చెప్తున్నాడు. ఇది ఎంబెడెడ్ డెరివేటివ్ ఎందుకు అవుతుందో చెప్తున్నాడు. మనం చదువుకున్నాం కదా ఇందాకలే. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటో చూడండి. రిమూవ్డ్. నెక్స్ట్ ఇదేంటో చూడండి. ఇదేంటో చూడండి ఒకసారి. సరే ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఒకటి చూద్దాం, ఒక కాంట్రాక్ట్ చూద్దాం. కాంట్రాక్ట్స్ ఫర్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్. నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ కోసం పర్చేస్ చేసిన కూడా ఏమవుతాయి చెప్పండి. ఒకవేళ అదే ఒక ఫారెన్ కరెన్సీలో ఎంటర్ అయితే ఇది కూడా ఏమవుతుంది? ఎంబెడెడ్ డెరివేటివ్ అవుతుందని చదువుకున్నాం కదా. కంపెనీ Z is engaged in the business of importing oil seeds for further processing as well as trading purpose. Okay. It enters into following type of contract. Contract 1 ఒకటి చూద్దాం. ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఫ్రమ్ ఏ ఫారెన్ సప్లయర్. ఓకే. 100 మెట్రిక్ టన్నులు అంట. $400 ని ముందే మాట్లాడుకున్నామంట 31st March. నెట్ సెటిల్మెంట్ క్లాజ్ ఇంక్లూడ్ ఇన్ ద కాంట్రాక్ట్ ఎస్ అంట. అంటే ఫ్యూచర్ లో సెటిల్మెంట్ నెట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, అంటే అమౌంట్ లో సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. Net settlement. There have also been similar circumstances of the oil seeds being sold prior or shortly after taking delivery. These instances of net settlement constitute approximately 30% of value of total import contracts. Okay. Company Z is required to determine if the contracts entered into for purchase and sale of oil seeds అవి డెరివేటివ్ అవుతాయా లేదా, ఆర్ లేదా ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అవుతాయా. ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్ గా ఇది మనకి ఇప్పుడు లేదు ఎగ్జిక్యూటరీ కాన్సెప్ట్. సరే ఒకసారి చూద్దాం ఆగండి. The following factors indicate that this contract does not meet the own use exemption. Contract permits net settlement. There is a past practice of significant proportion of similar contracts being settled on a net basis, either in cash or by sale of so and so. ఇక్కడ ఆడేమంటాడంటే నెట్ సెటిల్మెంట్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉందనుకోండి. కాంట్రాక్ట్ లో నెట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ప్లస్ పాస్ట్ ప్రాక్టీస్ చూసినా కూడా 30% ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? నెట్ సెటిల్మెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్ డెలివరీ జరుగుతుందా? జరగట్లేదు. సో దిస్ ఫాల్స్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇండియాస్ 109 అండ్ షుడ్ బి రికాగ్నైజ్డ్ యాజ్ అ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్. డెరివేటివ్ అవుతా లేదా చెప్పండి? ఇది అవుతుంది. ఎందుకు? నెట్ సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ డెరివేటివ్. కాంట్రాక్ట్ వుడ్ బి ఇన్ ద నేచర్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లాంటిది. కంపెనీ Z వుడ్ హ్యావ్ టు రికాగ్నైజ్ ద ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఏమైనా ఉంటే మనం తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాం? P&L లో చూపిస్తాం. అంతే కదా. ఒకసారి రెండో చూద్దాం. సేమ్ 50 మెట్రిక్ టన్స్ నెట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. కంపెనీ Z నెట్ సెటిల్మెంట్ ఇప్పటివరకు చేసాం కానీ అవర్ ఇన్స్టెన్సెస్ కాన్స్టిట్యూట్ ఓన్లీ 1% అంట. పెద్దగా నెట్ సెటిల్మెంట్ ఎప్పుడు జరగట్లేదని కదా అర్థం. అవునా కదా చెప్పండి. దానికి ఏం చెప్తాడు చెప్పండి. అడేమంటాడు చూడండి. కాంట్రాక్ట్ టు ఆల్సో నెట్ సెటిల్మెంట్ చేయొచ్చు, ఓకే. కానీ ఇన్స్టెన్సెస్ చూస్తే కూడా నెట్ సెటిల్మెంట్ జరిగాయి, కానీ చాలా తక్కువ జరిగాయి, 1% జరిగాయి. కంపెనీ Z ఈజ్ ఇన్ ప్రాక్ట్ అంటే జనరల్ గా డెలివరీ తీసుకోవడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అవునా కదా చెప్పండి. దిస్ ఇండికేట్స్ దట్ డొమెస్టిక్ పర్చేస్ మీట్స్ ద క్రైటీరియా ఫర్ ఓన్ యూజ్ ఎగ్జంప్షన్ అండ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. దేర్ఫోర్ దిస్ కాంట్రాక్ట్ షుడ్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇండియాస్ 109. అంటే ఇది డెరివేటివ్ లాగా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం నార్మల్ కాంట్రాక్ట్ లాగా రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్ యూజ్ ఎగ్జంప్షన్ అంటే ఏం లేదురా, ఒక చూడరా. ఓన్ యూజ్ ఎగ్జంప్షన్ అంటే మీరు డెరివేటివ్ ఎంటర్ అయింది, అల్టిమేట్ గా మీరు కనుక ఒకవేళ సెటిల్మెంట్ ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మీకు క్యాష్ లో సెటిల్ చేసుకునే ఉద్దేశమే లేదు. మీరు కాంట్రాక్ట్ ఎంటర్ అయిందే మెయిన్ దేనికి? ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని డెలివరీ తీసుకోవడానికి ఉద్దేశంతోనే ఎంటర్ అయ్యారు. అప్పుడు మీరు ఓన్ యూజ్ ఎగ్జంప్షన్ ఒకటి తీసుకోవచ్చు. అంటే ఏంటి? డెరివేటివ్ లాగా రికార్డ్ చేసి దాన్ని ప్రతి ఇయర్ ఎండింగ్ కి ఫెయిర్ వాల్యూ చూపించి P&L పంపించి ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో అందులోకి వస్తుంది. అదే చేయాల్సిన అవసరమే లేదు. అదే మూడో క్వశ్చన్ చూద్దాం. సేమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, క్లాజ్ ఉంది. దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెటిల్ విత్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ మెచ్యూరిటీ రేట్. Z enters into these type of derivative contracts to hedge the risk. హెడ్జింగ్ కోసం ఎంటర్ అయ్యామంట. హెడ్జింగ్ కోసం అయితే మనకు ఆల్రెడీ సెపరేట్ గా ఉందా లేదా చెప్పండి. అవునా కదా చెప్పండి. సో దీస్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం క్లియర్ గా FVTPL ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా కదా చెప్పండి. మళ్ళీ అందులో రకరకాలు ఉన్నాయి. ఈ P&L అని చెప్తాడు, కానీ మీరు క్యాష్ ఫ్లో హెడ్జ్ అనుకోండి, మనం ఏం చేయొచ్చు చెప్పండి. క్యాష్ ఫ్లో హెడ్జ్ అయితే OCA లో చూపించుకోవచ్చు అని చెప్పామా? ఓకే. పేజ్ నెంబర్ 193 లో 6th క్వశ్చన్ చూడండి. Besides construction activity, Buildings and Co. Limited is also engaged in the trading of copper. Okay. It had 100 kgs of copper costing 70 per kg, totaling 7,000 rupees. Okay. Company has scheduled a delivery of these 100 kgs of copper to its customer at the rate of $100 అమ్ముతామని అనుకున్నామండి ఆన్ ద డేట్. ఎప్పుడు? 30th September కాంట్రాక్ట్, అదే డెలివరీ షెడ్యూల్ డెలివరీ ఎప్పుడు? 30th September అని చెప్పాము. ఓకే. The product itself from decline in currency exchange rate. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ పడిపోద్దేమో అని హెడ్జ్ చేసామంట. హెడ్జ్ ఎంతకు చేసాము? 76 పెట్టాలి.
ఇది క్యాష్ ఫ్లో హెడ్జ్ అయినా కాదా? డబ్బులు రావాలి కాపర్ అమ్మితే, ఆ డబ్బుల గురించి భయపడుతున్నాము. ఏం చేసాము? హెడ్జింగ్ చేసాం. దీన్నే కదా క్యాష్ ఫ్లో హెడ్జ్ అంటాము. అవునా? ఫ్యూచర్ కాంట్రాక్ట్ 30th సెప్టెంబర్ సెటిల్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ పర్ఫార్మ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ హెడ్జ్ ఎఫెక్టివ్నెస్ అండ్ కన్క్లూడ్స్ దట్ హెడ్జ్ క్వాలిఫైస్ ఫర్ క్యాష్ ఫ్లో హెడ్జ్ అంటారు. అది చెప్పాలంటే చెప్పకపోయినా కూడా మనకు అర్థమైందే లేదో చెప్పండి. క్యాష్ ఫ్లో హెడ్జ్ అంటే సో ఎంటిటీ ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? క్యాష్ ఫ్లో హెడ్జ్ రిజర్వ్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది లేదా? అవునా కదా చెప్పండి. 30th September, entity closes out its currency future contracts. On the same day, it also sells inventory $100 and spot rate ఆ రోజుకి ఎంత ఉందంట? 72 ఉందంట. ఫస్ట్ మనకి ఎంట్రీస్ ఏమంటున్నాడు? రకరకాల ఎక్స్చేంజ్ రేట్, ఫ్యూచర్ ప్రైస్ ఎక్స్చేంజ్ రేట్లు ఇచ్చాడు మనకి. ఓకే, ఫ్యూచర్ ప్రైస్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ చూడండి, ఆ ఇది ఏం చేశాడు? ఫస్ట్ ఏప్రిల్ ఇనీషియల్ గా ఏమైనా ఎంట్రీ వేస్తామా? వేయము. ఓకేనా? 30th June ఏం జరిగింది? 30th June ఏమైనా జరిగింది ఏంటి? 30th June మళ్ళీ ఫ్యూచర్ ప్రైస్ ఇచ్చాడు కదా. ఇక్కడ ఏదో ఇచ్చాడు. ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ లో రిపోర్టింగ్ ఏదో చేస్తున్నాం మనం. ఫస్ట్ ఏప్రిల్ ఎంట్రీ ఏమన్నాడు రా? 30th June ఒక ఎంట్రీ ఏమన్నాడు? 30th June కి మళ్ళీ మనం ఫెయిర్ వాల్యూ చెక్ చేస్తాం లేదా చెప్పండి? అవునా కదా? ఫ్యూచర్ ప్రైస్ మనం ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంది? 76. నాకు డబ్బులు వస్తాయి అంటే 76 per US డాలర్ వస్తుంది నాకు యాక్చువల్ గా. దానికోసం నేను ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను. ఎంత ఫ్యూచర్ ప్రైస్? 76 ఎంటర్ అయినా, కానీ ఆ రోజుకి ఎంత ఉంది? 74 ఉంది. ఓకేనా? ఓకే, 74 ఉంది. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మనం ఓకే, దీని గురించి మనం ఫస్ట్ ఇది చేస్తేనే అవుతుంది. ఇది చేశాక ఇది చేయాలి. ఒకసారి చూడండి ఒకసారి. ఫస్ట్ ఇనీషియల్ గా 76 రూపీస్ కి ఎంటర్ అయ్యాను. అవునా? తర్వాత ఆ డెలివరీ ఎప్పుడు జరుగుతుంది? డెలివరీ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పాడు? 30th September డెలివరీ జరుగుతుంది అని చెప్పాడు. ఆ పక్కన పెట్టండి. తర్వాత 30th June కి అది ఎంత అయింది రేటు? 74 అయింది. ఆడు చెప్పింది రాసుకుంటున్నాను. 30th September కి అది ఎంత అయింది రేటు? 71. కానీ ఆ రోజు స్పాట్ రేట్ ఎంత ఉంది? 72 ఉంది. ఇవన్నీ క్వశ్చన్ లో ఇచ్చినవే, జస్ట్ నేను క్వశ్చన్ లో ఇచ్చినవే రాసుకున్నాను. ఓకేనా కాదా? తర్వాత చూడండి, ఫెయిర్ వాల్యూ ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇనీషియల్ గా 7600 రూపీస్. ఎందుకు? $100 కదా కాంట్రాక్ట్. ఒక్కొక్క డాలర్ ఎంత ఇనీషియల్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు? 76 ఏనా? సో 7600. నామినల్ వాల్యూ ఇన్ యూఎస్ డాలర్ ఎంత? 100 kg ఫర్ 100 US డాలర్ ఎంత అంట? అదే డాలర్స్ లో ఎంత? $100 ఏనా? రూపీస్ లో ఎంత, డాలర్స్ లో ఎంత అని చెప్పి ఫార్వర్డ్ రేట్ ఫిక్స్ చేసుకున్నాం. 76 కి వాల్యూ ఎంత? అందుకే 7600. డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, గుడ్ జీరో డిఫరెన్స్. ఫస్ట్ రోజు ఎందుకు ఉంటది? ఏముండదు. డిస్కౌంట్ ఫ్యాక్టర్ లెక్క పెట్టాడు. డిస్కౌంట్ ఫ్యాక్టర్ అది చెప్పాడు ఏంటి? 6% per annum అని. ఎస్యూమ్ ఎక్స్చేంజ్ రేట్ ఈల్డ్ 6% per annum అన్నాడు కదా. డిస్కౌంట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. 6% per annum అయితే ఇప్పుడు క్వార్టర్లీ కదా, క్వార్టర్లీ రేట్ ఎంత చెప్తారా? 6/12. 6/12 ఇంటూ 4 ఎంత? 2% వచ్చి 6/12 ఇంటూ 4 కాదు 3. క్వార్టర్లీ అంటే 4 క్వార్టర్లు, కానీ 3 నెలలకు ఒకసారి కదా. 1.5 కదరా per annum, అది per క్వార్టర్. సింపుల్ రా, 6/4 రా, 4 క్వార్టర్స్ రా. 6/4 1.5% అనా? కానీ 1/1.5% కొట్టండి. 1/1.105. 1/1.105 కాదు, 1.5 కదా, 1.015. 1/1.015 ఎంత వచ్చింది? 0.9852 వచ్చింది. సరిపోయింది, 0.9852. కానీ మరి 5 ఏంటి? 0.971. 2 క్వార్టర్స్ ముందుకు తీసుకొచ్చాడు. సేమ్ 1/1.015 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.971 ఏనా? అరే 6% per annum కదా, అక్కడ రాసుకుంటారా. 1.5% per క్వార్టర్ ఏనా? ఎలా వచ్చింది? 6/4. ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముండదు కాబట్టి ఫెయిర్ వాల్యూ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? ఏముండదు, అది లెక్కటే వేస్టే, నాతో ఉపయోగమే లేదు. 30th June ఉపయోగం ఉంది. ఒకసారి జాగ్రత్త చూడండి. 30th June ముందు మాట్లాడుకున్నప్పుడు 7600 అనుకుంది. డాలర్స్ ఏమైనా మారుతుందా? మారదు. కానీ ఆ రోజు బయట మార్కెట్ లో రేట్ ఎంత ఉంది? ఫ్యూచర్ కి 74 ఉంది. అంటే ఎంత? 7400 అయినా కాదా చెప్పండి? డిఫరెన్స్ వచ్చిందా? ఎంత డిఫరెన్స్ వచ్చింది? 200 డిఫరెన్స్ వచ్చిందా లేదా? అదేరా, 76 మైనస్ 74 2 కదరా. 2 ఇంటూ $100, 200 ఏనా? ఈ 200 కి ప్రెసెంట్ వాల్యూ కి రికార్డ్ చేయాలి. 200 ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలంటే 30th June కి ఇప్పుడు 30th September నుంచి 30th June వరకు తీసుకురావాలి. అంటే 1 క్వార్టర్ ముందుకు తీసుకురావాలా? 1 క్వార్టర్ ముందుకు ఎంత? 0.985 ఏనా? సో 200 ఇంటూ 0.985 ఎంత? 197 అయినా కదా చెప్పండి? అవునా కదా? ఫ్యూచర్ లో నేను ఏం చేస్తానని చెప్పాను? ఫ్యూచర్ లో నేను కొనుక్కుందాం అనుకున్నాను, అమ్ముదాం అనుకున్నానా? నాకెందుకు? నేను 76 రూపీస్ కి డాలర్ కొనుక్కుంటానంటే నేను డాలర్ అమ్ముతాను.
నా దగ్గర కదరా కాపర్ ఉంది, నేను కస్టమర్ కి అమ్ముతాను కదరా, నాకు డాలర్స్ వస్తాయి కదరా, డాలర్స్ అమ్ముతానా లేదా చెప్పండి. అమ్ముతాను అని అనుకున్నాను, అవునా? ఎంతకు అమ్ముదాం అనుకున్నాను? 7,600 అనుకున్నాను, కానీ ఆ రోజు మార్కెట్ లో ప్రైస్ ఎంత అయింది? 7,400 అయిపోయిందా? 200 కన్నమేనా? అవునా కాదా చెప్పండి. మీకు ఏం చెప్పాను, లాస్ వచ్చినా కూడా మీరు లాస్ లాగా రికార్డ్ చేయరు, అది ఒక డెరివేటివ్ అసెట్ క్రియేట్ చేస్తారా లేదా చెప్పండి. ఆ అసెట్ పేరే ఫ్యూచర్ కాంట్రాక్ట్. కానీ అంతా తీసుకెళ్లి దేనికి తోసేస్తారు? క్యాష్ ఫ్లో హెడ్జ్ రిజర్వ్ తోసేస్తారు. ప్రాఫిట్ వచ్చినా కూడా సేమ్, అన్ని ఓసీఏలోనే. ఎందుకు? ఇది క్యాష్ ఫ్లో హెడ్జింగ్ కాబట్టి. ఆ లాస్ట్ లో ఏం చేస్తాం చూద్దాం ఆగం. 30th సెప్టెంబర్కి వెళ్ళాం మళ్ళీ. 30th సెప్టెంబర్కి వెళ్ళేసరికి 71 అయిపోయిందా? అవునా కదా చెప్పండి. 71 అయిపోయిందంటే 76 నుంచి 71కి వచ్చిందంటే ఎంత డిఫరెన్స్? 500 డిఫరెన్స్. 500కి ప్రెసెంట్ వాల్యూ ఎంత? 500. ఆల్రెడీ ఎంత రికార్డ్ చేశారు? 197 రికార్డ్ చేస్తారు కదా ముందే. 197 మొన్న క్వార్టర్ లోనే రికార్డ్ చేశారు కదా, ఇంకెంత రికార్డ్ చేయాలి? 303 అనా? అవునా కాదా చెప్పండి. ప్రెసెంట్ వాల్యూ రికార్డ్ చేయట్లేదు ఎందుకు? సెప్టెంబర్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఏంటి? సెప్టెంబరే కదా ప్రెసెంట్ వాల్యూ. అవునా కదా చెప్పండి. సో 303కి మళ్ళీ ఎంట్రీ పడాలా? సేమ్ ఎంట్రీ, ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఓకేనా కాదా? ఈ ఎంట్రీలు ఓకేనా? ఇప్పుడు ఆడి దగ్గర నుంచి డబ్బులు రావాలా లేదా చెప్పండి. అవునా కదా? ఆడి దగ్గర నుంచి డబ్బులు ఎంత వస్తాయి చెప్పండి. ఆడు నాకు 72 ఇస్తాడు, స్పాట్ రేట్ ఎంత ఉందో అంతే కదా ఇస్తాడు నాకు ఆడు. అవునా కదా చెప్పండి. సో బ్యాంక్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ సో అండ్ సో 7,200, 700. ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ క్లోజ్ అయిపోవాలి లేదా చెప్పండి. క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ లో ఎంత ఉంది? 500 ఉంది. మొత్తం ఇది రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ అనా? దేనికి సంబంధించింది ఇదంతా? దీనికి సంబంధించిందేనా? సో క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ మొత్తం దానికి వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. అంటే అల్టిమేట్ గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అల్టిమేట్ గా ఏం జరుగుతుందంటే, అక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ జరగాలి కదా, ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చాడు చూడండి. ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ జరగాల. అవునా కదా చెప్పండి. నేను ఏం చెప్పాను అడిగి? 76కి అమ్ముతాను రా అని ముందే చెప్పాను అడిగి. ఆ రోజు రేట్ ఎంత అయింది? 31 అయింది. అయినా కూడా నేను 76కి అమ్ముతాను. నాకే కదా లాభం. ఎంత లాభం నాకు? 5 రూపీస్ లాభమేనా? ఆ లాభంకి ఎంట్రీ ఏంటి? ఇప్పుడు వస్తాయి నాకు బ్యాంక్ అకౌంట్ టు ఫ్యూచర్ కాంట్రాక్ట్ 500. అన్ని సెటిల్ అయ్యే లేదో చూద్దాం ఒకసారి ఆగండి. ముందు ఫ్యూచర్ కాంట్రాక్ట్ అసెట్ లాగా రికార్డ్ చేసాం, ఎందుకు? నాకు లాభం వస్తుంది కాబట్టి. ఇక్కడ కరెక్ట్ గా ఉందిరా. ఇందాకలా లేదురా. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఇందాక నేను ముందే చెప్పాను, 76కి అమ్ముతానని చెప్పాను. 34 అయిపోయినా నాకు లాభమే కదా. లాభం కాబట్టి నేను ఏం చేశాను? ఫ్యూచర్ కాంట్రాక్ట్ డెబిట్ చేశాను, ఓసీఏ క్రెడిట్ చేశాను నా లాభాన్ని తీసుకెళ్ళి. అవునా కాదా చెప్పండి. ఇక్కడ సరిపోయిందిరా మొత్తం అకౌంటింగ్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ నాకు లాభమేనా కాదా? 76కి అమ్ముతానని చెప్పాను, బయట 74 అయితే నాకే కదా లాభం. అవునా కదా చెప్పండి. సో 197 లాభం రికార్డ్ చేశాను. సేమ్ 303 లాభం రికార్డ్ చేశాను. ఈ లాభం మొత్తం దేనికి పంపించాను? రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ పంపించాను, ఎందుకంటే దాని రిలేటెడే కాబట్టి ఇదంతా. అవునా కదా చెప్పండి. సెటిల్మెంట్ జరగాలి లేదా? బ్యాంక్ టు ఫ్యూచర్ కాంట్రాక్ట్ 500. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? సరే జాగ్రత్తగా, క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ కి మనం అకౌంటింగ్ ఏం చేస్తాం చెప్పండి. ఇనీషియల్ గా రికాగ్నిషన్ ఏమైనా చేసామా? ఇనీషియల్ గా ఫెయిర్ వాల్యూ 0, దానికి ఏం రికార్డ్ చేయం. అవునా? ప్రతి ఇక్కడ క్వార్టర్ ఎండింగ్, మీకు ఒకవేళ ఇయర్ ఎండింగ్ అయితే ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ అయితే మంత్ ఎండింగ్, ఎప్పుడైతే అప్పుడు. కాకపోతే రికార్డ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే సెటిల్మెంట్ జరుగుతుందో అప్పటి నుంచి ఎప్పటికీ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ లెక్కెట్టాలి. ఇక్కడ 30th జూన్ కి రికార్డ్ చేసేటప్పుడు 30th సెప్టెంబర్ నుంచి 30th జూన్ కి 1 క్వార్టర్ పెండింగ్ ఉందా? అంటే ప్రెసెంట్ వాల్యూ మీకు లాభమే ఒప్పుకుంటాం. లాభం ఎంత? 200. ఓకే, మాకు తెలుసు లాభం 200 అని. కానీ 200 రికార్డ్ చేయాలి. 200 తాలూకు ప్రెసెంట్ వాల్యూ రికార్డ్ చేస్తాం. 200 తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఎంత? 187. సో నేను ఎంట్రీ ఏమేసాను? లాభం కదా. కానీ లాభాన్ని ఎక్కడ పంపిద్దాం అనుకున్నాం ఇందాకలే? ఓసీఐ అయినా కదా చెప్పండి. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్ టు క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ ఎంత? 187. ఓకేనా కదా చెప్పండి. సో తర్వాత సేమ్ ఇదే పంపించాం. ఆ క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ రెవెన్యూ పంపిస్తాము, డబ్బులు వచ్చినప్పుడు సెటిల్మెంట్ చేస్తాం. అన్ని క్లోజ్ అయిపోయి. ఇది ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? 30th జూన్ రాదు, ఇది రాదు. ఓకేనా? ఓకే, క్లియర్. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ పైన ఒకటి ఉంది. అదే ఇక్కడ క్వశ్చన్స్ అయిపోయి కింద అయిపోయి పైన కొన్ని వదిలేమా అని నాకు గుర్తొచ్చింది. ఎక్కడ వదిలేము? పైన ఓపెన్ 173 ఏదో పేజ్ నెంబర్. ఇక్కడే వదిలేము. ఇక్కడ ఒకటి వదిలేము, 5th వన్ వదిలేము, 4th వన్ వదిలేము, 3rd వన్ వదిలేము, 3, 4, 5 వదిలేము. 3rd వన్ చూడండి. అరే ఇప్పుడు చూడరా, ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఒకసారి చూడరా. 1st జనవరి 3 క్వశ్చన్లు రా, ఫాస్ట్ గా అయిపోతాయి. అన్ని మహా అయితే 5 నిమిషాలు రా. 1st జనవరి శాంకో లిమిటెడ్ అగ్రీ టు పర్చేస్ $20,000 ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో కొనుక్కుంటాను ముందే చెప్పాను, 68 రూపాయలకి. కాకపోతే నాకు లాభమా పెరిగితే లాభమా? ముందుగానే కదా కొనేస్తానని చెప్పాను. ఎంత కొంటానని చెప్పాను? 68 రూపీస్ కి. ఈసారి తగ్గితే లాభం. తగ్గితే ఎందుకు? పెరిగితే లాభం. ఆలోచించు. 68 కొనేస్తానని చెప్పావు, ఫ్యూచర్ లో పెరిగినా కూడా నువ్వు ఎంత కొంటావు? 68కే కొంటావు. అప్పుడే కదా నీకు లాభం. ఇందాక క్వశ్చన్ ఏంటి? అమ్మావు.
నాకు డాలర్స్ వస్తున్నాయి, నేను నమ్మాను, తగ్గితే లాభం, అందుకే అక్కడ 76 నుంచి 72కి వస్తే లాభం వచ్చిందా ఇప్పుడు అలా. ఓకేనా, చూసుకోండి. ఏఎఫ్ఎం లో క్లారిటీ తెచ్చుకోవాలి మీరు ఫ్యూచర్స్. ఓకేనా. ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ సో మనకి ఆడే చెప్పాడు, మార్క్ టు మార్కెట్ వాల్యూ ఆడే ఇచ్చాడు. ఓకే. ఫెయిర్ వాల్యూ అంతా చెప్పేశాడు, 25,000 లాస్, 15,000 లాస్, అన్ని ఆడే చెప్పాడు. ఇంకేముంది కదా, గుడ్ ఈజీ రా. ఫస్ట్ చూడండి, ఇనీషియల్ గా ఫస్ట్ ఆడే చెప్పాడు కదా, ఎంత ఉంది, 25,000 లాస్ ఉందని చెప్పాడా లేదా చెప్పండి, అవునా కదా చెప్పండి. లాస్ ఉందని ఆడే చెప్పాడు కదరా. పిఎండ్ఎల్ అకౌంట్ టు డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ. ఇనీషియల్ గా ఎంట్రీ ఏమైనా పడుతుందా? ఇనీషియల్ ఫెయిర్ వాల్యూ ఎప్పుడైనా ఎంత, జీరో అయినా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కి, అవునా కదా చెప్పండి. డబ్బులు ఏమైనా ఇచ్చుంటే ఏదైనా వేసుండేవాడిని, ఏం లేదు కదా. ఓకేనా. తర్వాత ఏం జరిగింది చెప్పండి, 15,000 లాస్ వచ్చింది అంటే 25,000 లాస్ కాస్త తగ్గి 15,000 కి క్యుములేటివ్ గా లాస్ వచ్చింది. అంటే ఒక 10,000 ప్రాఫిట్ వచ్చినట్టయినా 25 కి 15 కి వెళ్ళిందంటే ప్రాఫిట్ కి ఏంటి, ఆల్రెడీ లైబిలిటీ క్రెడిట్ చేసావు, ఇక్కడ లైబిలిటీ క్లోజ్ చేస్తావు 10,000 టు పిఎండ్ఎల్ 10,000. ఓకేనా కాదా. తర్వాత ఏమైంది, 15,000 కాస్త 12,000 కి వెళ్ళిపోయింది అంటే ప్రాఫిట్ లోకి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది చెప్పండి, 27,000 ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే లాస్ కాస్త ప్రాఫిట్ అయిపోయింది, 15,000 లాస్ పోయి ఎంట్రీ ఏంటో చెప్పండి. కొత్తగా డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ అవుతుంది 12,000 కి, లైబిలిటీ క్లోజ్ అయిపోతుంది 15,000 కి, పిఎన్ఎల్ క్రెడిట్ అవుతుంది 27,000 కి. సింపుల్ రా. ఓకేనా కదా. లాస్ట్ సెటిల్మెంట్ ఏది, ఓసీ క్యాష్ ఫ్లో హెచ్ రిజర్వ్ అయితే ఓసీ ఏమన్నాను, ఇక్కడ అసలు అసలు ఏమి జరగలేదు, అవేం సంబంధం లేకుండా ఇచ్చాడు, సంబంధం లేకుండా ఒక కాంట్రాక్ట్. ఓకేనా. తర్వాత దీని పరిస్థితి ఏంటి చెప్పండి, 66 పర్ యూఎస్ డాలర్ స్పాట్ రేట్ ఆ రోజుకి వెళ్ళేసరికి 66 అయింది. మనం ఎంత కొన్నాం ఇప్పుడు, 66 కి వెళ్ళామంటే మీరు నాకు చెప్పండి, 68 కి ఇప్పుడు కొట్టామని చెప్పాను, 66 కి వెళ్ళిందంటే నాకు లాసే కదా. ఎంత లాస్, ₹2 లాస్ అయినా, 2 ఇంటూ ఎన్ని, $20,000 సార్, 2 ఇంటూ 20,000 ఎంత, 40,000 లాస్ అయినా, అవునా కదా చెప్పండి. 40,000 లాస్, ఇప్పటికీ నేను ఒక ప్రాఫిట్ క్రియేట్ చేసి ఉంచున్నాను, గుర్తుందా, 12,000 ప్రాఫిట్ పోయి 40,000 లాస్ వచ్చిందంటే మొత్తం ఎంత లాస్, 52,000 లాస్. పిఎన్ఎల్ కి ఎంత డెబిట్ అవ్వాలి, 52,000. బ్యాంక్ లో సెటిల్మెంట్ ఎంత జరుగుతుంది, 68 కేనా, అవునా కదా చెప్పండి. ఈ రెండు ఎంట్రీ, నెట్ ఎంట్రీ వేస్తే సరిపోయి ఉంటదిరా. 66 కి 68 కి నెట్ ఎంట్రీ వేస్తే సరిపోద్దా లేదా చెప్పండి, అవునా కదా. నెట్ ఎంట్రీ ఎంత, 40,000 కదా. ఈ రెండింటికి కలిపి ఇక్కడ 40,000 వేస్తే సరిపోద్ది కదా. డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ మరి పోయి ఇది వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడే. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా కదా. ఒకసారి చూసుకోండి, ఏం పర్లేదు. ఇంకొక రెండు 5 minutes ఒకసారి చెక్ చేసుకోండి ఇది. అంతే. ఫెయిర్ వాల్యూ సేమ్ ఎలా చూడాలి, మనకు ఏ నాలెడ్జ్ తెలియాలి, ఏఎఫ్ఎం నాలెడ్జ్ తెలియాలి. అది ప్రాఫిటా లాస్ అనేది తెలియడానికి ఏఎఫ్ఎం నాలెడ్జ్ తెలియాలి. అంతే. అంతే. లాస్ వస్తే ఎంట్రీ ఏంటో చెప్పండి, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ కొడతాం, టు డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ అని వేస్తాం. ప్రాఫిట్ వస్తే డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు పిఎన్ఎల్. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను. ఎంటిటీ ఏ ఎంటర్స్ ఇంటూ $10 lakh సేల్ కాంట్రాక్ట్ ఆన్ సో అండ్ సో సో అండ్ సో. మీరు ఫస్ట్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఉండేటప్పుడు ఒకవేళ ఎంబెడెడ్ డెరివేటివ్ ఉంటే, ఖచ్చితంగా ఎంబెడెడ్ డెరివేటివ్ కి అయితేనే ఇదంతా. క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ చాలా ఈజీరా, దాని గురించి అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంబెడెడ్ డెరివేటివ్ ఉంటే మాత్రం దాన్ని సెపరేట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎంబెడెడ్ డెరివేటివ్ సెపరేట్ చేయాలంటే ఇనీషియల్ గా డేట్ రోజు ఏమీ రాదు, ఎంట్రీ ఏం రాదు. తర్వాత డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ కానీ ఫైనాన్షియల్ లయబిలిటీ కానీ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అంటే, మీరు ఆ రోజుకున్న ఫార్వర్డ్ రేట్స్ కొన్ని చూసుకొని మార్కెట్ లో, ఆ ఫార్వర్డ్ రేట్స్ ని యూజ్ చేసి లేని డెరివేటివ్ ని మీరే సృష్టించాలి. అంటే నిజంగా ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ ఏం ఎంటర్ అవ్వరు, మీరు సెపరేట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు అందులో ఒక కాంట్రాక్ట్ ని సెపరేట్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి, మీరు ఆ రెండింటిని సెపరేట్ చేయడానికి ఒక డెరివేటివ్ రేట్లు ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది ఎంబెడెడ్ డెరివేటివ్ దట్ ఈస్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ అని చెప్పాడు. క్లోజ్లీ రిలేటెడ్ కాదు కాబట్టి మీరు ఏం చేయాలి, దాన్ని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయడానికి ఆ రోజు ఫార్వర్డ్ మార్కెట్ రేట్లు ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఇవి ఫార్వర్డ్ మార్కెట్ రేట్లు. ఇనీషియల్ రోజు ఏం ఎంట్రీ, ఫస్ట్ మీకు ముందు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. మెయిన్ కాంట్రాక్ట్ ఏంటి చెప్పండి, సేల్ కాంట్రాక్ట్. సేల్ కాంట్రాక్ట్ అంత $10 lakh. ఆ రోజు రేట్ ఎంత ఉందో ముందుగానే చూసేయండి. 6 months ఫార్వర్డ్ రేట్ ఎంత ఉండబోతుంది, 55 ఉండబోతుందని ముందుగానే మాట్లాడుకున్నాం లేదా చెప్పండి. సో 55 ఇంటూ 10 lakhs ఎంత, 55 million రూపీస్. ఓకేనా. సో 55 million రూపీస్ మీరు ఫిక్స్ అయిపోండి, సేల్ కాంట్రాక్ట్ ఒకటి ఎంటర్ అయిపోయాం.
ఓకేనా. తర్వాత 6 months ఆ రోజు ఆపోజిట్ పొజిషన్ ఎంటర్ అవ్వండి. సేల్ కాంట్రాక్ట్ ఆపోజిట్ పొజిషన్ ఏంటి? పర్చేస్ కాంట్రాక్ట్ అయినా. సో 6 months ఫార్వర్డ్ పర్చేస్ కాంట్రాక్ట్ ఒకటి ఎంటర్ అవ్వండి. ఎంత ఉంది ఫార్వర్డ్? ఆ రోజు రేట్ ఎంత? 6 months ఫార్వర్డ్ రేట్ 55 అయినా. సో 55 $1 million కొనుక్కుంటాను అని ఆపోజిట్ పొజిషన్ ఎంటర్ అవ్వండి. యాక్చువల్ గా మీకు US dollar వస్తుంది మీ చేతికి, వచ్చేటప్పుడు మీరు అమ్మాలి. కానీ ఆపోజిట్ పొజిషన్ అంటే $1 lakh $1 million కొనుక్కుంటాను అన్నట్టుగా ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వండి. ఓకేనా. అండ్ పవర్ ఊహాగానాలు మాత్రం. తర్వాత ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్ గా స్టార్టింగ్ రోజు January 1st ఏమైనా ఎంట్రీ పడుతుందా? ఏం పడుతుంది? నిల్. 31st March రోజున మీరు ఏం చెప్పారు? ఎంత కొనుక్కుంటానన్నారు? 55 రూపీస్ కి కొనుక్కుంటాను అని చెప్పారు. అవునా కదా చెప్పండి. ముందుగానే కదా 55 కొనుక్కుంటామన్నాం. కానీ ఆ రోజుకి వెళ్ళేసరికి 3 months ఫార్వర్డ్ రేట్ ఎంత ఉంది? 45 రూపీస్. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి? అనవసరంగా 55 కొనుక్కుంటానని ముందే ఎంటర్ అయిపోయినా, లేకపోతే 45 కొనుక్కునేవాడినా ఈ రోజు వరకు ఆగుంటే లాస్ వచ్చిందా లేదా నాకు చెప్పండి. ఎంత లాస్ వచ్చింది? 10 రూపీస్ లాస్ వచ్చిందా? 10 రూపీస్ లాస్ కాబట్టి P&L అకౌంట్ డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ లాస్. ఓకేనా కాదా? తర్వాత ఏం జరిగింది? 55 కొనుక్కుంటానన్నాను. ఆ రోజు 60 రూపీస్ అయిపోయింది. బతికాను. ముందే చెప్పాను నేను 55 కొనుక్కుంటానని. ఇప్పుడు 60 రూపీస్కి వెళ్ళామంటే 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా లేదా చెప్పండి. అవునా కాదా? 5 రూపీస్ ప్రాఫిట్, ఇందాక రికార్డ్ చేసిన లాస్ కూడా మళ్ళీ ఏం చేయాలి? డీరికాగ్నైజ్ చేయాలి. అంటే ఇందాక లాస్ డీరికాగ్నైజ్ చేయాలంటే ముందు డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ మళ్ళీ డెబిట్ అవ్వాలి. కొత్తగా ప్రాఫిట్ క్రియేట్ అవ్వాలంటే మళ్ళీ డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ కొట్టాలి. ఇవన్నీ దేనికి తోసేస్తాం? P&L తోసేస్తాం. అంతే కదా. ఇందాక సేమ్ క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ ఏం చేసాము? అంతే. 12 lakhs కి 15 lakhs కి 27 lakhs డిఫరెన్స్ చూడలేదా? సేమ్ ఎంత. ఓకేనా. ఇప్పుడు 30th June సేల్స్ ఎంట్రీ మామూలుగా పడిపోద్దని ముందే చెప్పామా? సేల్స్ ఫిక్స్ చేసుకున్నాం అమౌంట్. ట్రేడ్ రిసీబుల్స్ టు సేల్స్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇంకేది క్లోజ్ అవ్వకుండా ఉంది? ఫైనాన్షియల్ లయబిలిటీ కూడా క్లోజ్ అయిపోయింది. డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ క్లోజ్ అవ్వలేదు కదా. అవునా కదా చెప్పండి. సో డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ ట్రేడ్ రిసీబుల్స్ కి మొత్తం అమౌంట్ తోసేస్తుంది. ఓకేనా కాదా? అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్రేడ్ రిసీబుల్స్ లో మొత్తం ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత? 5 crore 50 lakhs. ఇక్కడ ఎంత? 50 lakhs. అంటే మొత్తం ఎంత వస్తుంది? 6 crores అని వేసాం. ఓకేనా. ఎందుకు 6 crores? చూడండి 6 crores లో ఇక్కడ చూడండి 6 crores ఎందుకు ఇప్పుడు చూడండి. నిజంగా ఏం ఎంటర్ అవ్వలేదు. మీకు గుర్తుందా? నిజంగా మన కాంట్రాక్ట్ ఏం ఎంటర్ అవ్వమా? నిజంగా మనకు 10 lakh US dollar వచ్చిందా? ఈ రోజు వెళ్ళి మార్కెట్ లో అమ్మితే ఎంత వస్తుంది? 60 రూపాయలు వచ్చిందా? సరిపోయిందా 6 crores? 6 crores. ఇది దాని పరమార్థం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి అలా క్వశ్చన్ ఒకటి వదిలాం కదా ఇందాకలో క్వశ్చన్ పైన, ఆ క్వశ్చన్ నెంబర్ చెప్పండి. ఇప్పుడు అది ఈజీగా వస్తుంది. ఏదది? 15th క్వశ్చన్. ఒకసారి చూడండి. 15th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్, డిట్టో డిట్టో క్వశ్చన్. ఇదిగో ఇప్పుడు చూసుకోండి. డిట్టో. ఇక్కడ ఏంటి? ముందుగానే మెషిన్ కొనుక్కుంటామన్నాం. ఆపోజిట్ పొజిషన్. ఇప్పుడు మీకు ఏం చేయాలి చెప్పండి. ఇందాక ఏంటి? సేల్ కాంట్రాక్ట్. ఇదేంటి? పర్చేస్ కాంట్రాక్ట్. పర్చేస్ కాంట్రాక్ట్ కాబట్టి ముందు మీరు కొన్ని ఫిక్స్ చేసేయాలి. ఇది ఎంబెడెడ్ డెరివేటివ్ కాదని చెప్పేసాడు. సేమ్ క్వశ్చన్, అంతా సేమ్ క్వశ్చన్ రివర్స్. ఫస్ట్ మనం ఏం ఫిక్స్ చేసేయాలి చెప్పండి. పర్చేజ్ ఆఫ్ మెషినరీ రేట్ ఫిక్స్ చేసేయాలి. ఎంత చెప్తారా నాకు రేట్? ఆ రోజు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రేట్ ఎంత ఉందో చూడాలి. ఎంత ఆ రోజు నేను ఎంత కొంటానన్నాను? $10 lakh అయినా. ఆ రోజు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రేట్ ఎంత ఉంది? నేను ఎంత కొనుక్కుంటానని చెప్పాను? సెటిల్మెంట్ డెలివరీ పేమెంట్ 31st December అయినా. 31st December రేట్ ముందే చూసేయాలి. 31st December ఫార్వర్డ్ రేట్ ఇదిగో ఇదే కదా 67.8. 67.8 ఫిక్స్ చేసేయండి. 67.8 ఇంటూ 10 lakhs ఎంత చెప్తారా? 6 crore 78 lakh. ఇది ఫిక్స్ చేసేయండి. ఇది మారదు. మెషినరీ కాస్ట్ ఎంతే ఉంటది, సచ్చిన మారదు. ఓకేనా. ఫైనల్ పే అసలు యాక్చువల్ గా ఏ కాంట్రాక్ట్ నిజంగా జరగవు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఏం జరగవు. ఇదంతా ఊహాగానాలు మాత్రమే. ఎటువంటి కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వం మనము. ఓకేనా కదా. సో 6 crore 78 lakhs పర్చేస్ ఆఫ్ మెషినరీ ఫిక్స్ చేస్తామా? అవునా కదా చెప్పండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాంట్రాక్ట్. యాక్చువల్ గా అయితే మీకు డాలర్స్ కావాలి. అవునా కదా చెప్పండి. డాలర్స్ మీరు కొనుక్కోవాలి. కానీ ఆపోజిట్ పొజిషన్ అంటే ఏంటి? సెల్ డాలర్స్ ఎట్ ఎ ఫార్వర్డ్ రేట్. ఎంత ఫార్వర్డ్ రేట్? 67.8. ఇదే కదా ఫార్వర్డ్ రేట్. ఫిక్స్ చేసేయండి. ఇనీషియల్ గా ఎంట్రీ ఏమైనా పడుతుందా? ఇనీషియల్ ఎంట్రీ ఏం పడదు. 30th September కి వెళ్ళేసరికి 30th September ఎంత అయింది చెప్పండి? 67.5 అయిందా? మీరు నా చెప్పండి. ఆడికి ఏం చెప్పారు? 67.8 కి అమ్ముతామన్నారు. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఏమైంది? 67.5 అయింది. అమ్మయ్య, ఆడికి ఎక్కువగా అమ్ముతాను. లాభమేనా కదా చెప్పండి. ఎంత లాభం? 0.3 లాభమా? 0.3 ఇంటూ 10 lakhs ఎంత చెప్తారా? 3 lakhs అయినా. 3 lakhs లాభానికి ఎంట్రీ ఏంటి చెప్పండి?
ఇది దోల డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ పిఎండి. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా. తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి. మళ్ళీ 31 డిసెంబర్కి వెళ్ళేసరికి ఆ రోజు రేట్ ఎంత అయిపోయింది? ఇదే కదా 67 అయిపోయిందా? అంటే ఏం జరిగింది? నేను ఎంత కమ్ముతాను అన్నాను, 67.8 కమ్ముతాను అన్నాను, 67కి వెళ్ళిపోయింది. అమ్మా ఇంకా లాభం, 0.8 లాభం అంటే 8 lakhs లాభం. 8 lakhs ఆల్రెడీ నేను ఎంత రికార్డ్ చేశాను? 3 lakhs రికార్డ్ చేశాను కాబట్టి ఇంకో 5 lakhs రికార్డ్ చేయాలా? ఎంట్రీ 5 lakhs రికార్డ్ చేయడానికి. ఇదేనా ఫార్వర్డ్ అసెట్ టు ప్రాఫిట్ అండ్ లాస్? ఇప్పుడు మనం మిషనరీ ఎంట్రీ పడాలా? రెండు వేరు వేరుగా వేస్తున్నాం చూడండి. మిషనరీ ఎంట్రీ ఏంటి? మిషనరీ టు ట్రేడ్ పేయబుల్స్ ఎంత ముందే ఫిక్స్ చేసుకున్నాం, ఎంత 6,78 lakhs అయినా. కానీ నిజంగా చేతికి ఇవ్వాల్సింది ఎంత చెప్పండి? ఆ రోజు రేట్ ఎంత ఉంది? ఆ రోజు రేట్ ఎంత? 60యా? 67 ఉంది. 67 ఉందంటే 6,70 lakhs ఇస్తే సరిపోద్దా? అవునా కదా? అంటే ట్రేడ్ పేబుల్స్ డెబిట్ అవ్వాలా? అవునా? ఒక 8 లక్షలు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి? ఇందాక క్రియేట్ చేసాను చూసారా కష్టపడి, డెరివేటివ్ అసెట్, అది క్లోజ్ అయిపోతుంది టు డెరివేటివ్ అసెట్. దోల 8 lakhs క్లోజ్ అయిపోయిందా? అది ఇదిగో ఇక్కడ చెక్ చేద్దాం ఇప్పుడు. ఆడేసిన ఎంట్రీ ఆడు కలిపేస్తాడు ఎంట్రీ. చూడండి ఆడేం చేశాడు? పీపీఈకి 6,78 lakhs వేసాడు, నేను వేసానా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అసెట్ 8 lakhs వేసాడు, నేను వేసానా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అసెట్ చెక్ చేసుకోండి. ఇదిగో డెరివేటివ్ అసెట్. క్రెడిట్ కి నెట్ కి వేస్తాడు 6,70, నేను ఇదిగో 678 వేరు వేరే వేసానా? పట్టదా లేదా చెప్పండి? ఓకేనా? ఇది రాసుకోండి, ఈ ఎంట్రీ రాసుకోండి సెపరేట్ సెపరేట్. ఎంత వెళ్ళినట్టు ఇక్కడ మనం సెపరేట్ చేస్తున్నాం. అదే కదా ఎంబెడెడ్ డెరివేటివ్ కాన్సెప్ట్. ఎంబెడెడ్ డెరివేటివ్ అంటే నాకు డెరివేటివ్ లేకపోయినా ఒక డెరివేటివ్ ఉంది, ఆ డెరివేటివ్ లో లాభం వచ్చింది, ఆ లాభం తీసుకెళ్లి పిఎన్ఎల్కి వేసాం. అంటే నీకు ఆ లాభం వల్ల అక్కడ ఏదో ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్, ఒకటి లేని కాంట్రాక్ట్ ఒకటి ఉందని అనుకొని దానిలో ఒక 8 లక్షల లాభం వచ్చింది అనుకొని ఒక ఎంట్రీ. 6.8కి ఎంటర్ అవ్వలేదు యాక్చువల్ గా. ఇనిషియల్ గా ఎంటర్ అవ్వలేదు, అదంతా ఊహాగానాలు. అసలు లేని డెరివేటివ్ నేను సృష్టించాను. సెల్ డాలర్స్ అట్ ఫార్వర్డ్ రేట్ ఇది ఏదైతే ఉందో ఇది నేను సృష్టించినది. ఇక్కడ నిజంగా డెరివేటివ్ లేదు, నేను సృష్టించుకున్నాను. ఎంబెడెడ్ డెరివేటివ్ లో డెరివేటివ్ ఉండదు. నేను దాన్ని విడదీయడానికి ఆ రోజు ఫార్వర్డ్ రేట్లు వాడి ఒక డెరివేటివ్ ఉన్నట్టుగా సృష్టించాను నేను. అర్థమైందా లేదా? ఫస్ట్ ఇది రాసుకోండి. ఇక్కడ అవేమి రాయలేదురా, ఇక్కడ అదేమి ఇవ్వలేదురా. ఇదంతా సొల్లంతా దేనికి? ఇదంతా పనికిరాదు. ఇదిగో ఇది రాసుకోండి. ఒరిజినల్ గా పర్చేజ్ ఆఫ్ మెషినరీ ఏమో ఫిక్స్ చేస్తాం ఈ రేట్. లేని కాంట్రాక్ట్ సృష్టించాం. సెల్ డాలర్స్ అంటే ఫార్వర్డ్ రేట్ ఇది సృష్టించాం. ఈ రెండు రాసుకోండి ఫస్ట్, రెండు ఫాస్ట్. ఇందాకలా సేల్స్ కాబట్టి ఆపోజిట్ కాంట్రాక్ట్ ఏం ఎంటర్ అయ్యాం? పర్చేజ్ ఆఫ్ డాలర్స్ ఎంటర్. ఇక్కడ పర్చేజ్ కాబట్టి ఆపోజిట్ కాంట్రాక్ట్ సేల్స్. అమ్మా ఫోన్లే, ఎన్నిసార్లు డిస్కస్ చేసాం కాబట్టి సచ్చిన మర్చిపోకూడదు మీరు. ఉన్నాయి 4 క్వశ్చన్. సరే ఇది రెండు ఫాస్ట్ గా వీడిది ఇక్కడ తీసుకెళ్తున్నా. ఈ రెండు ఎంట్రీలు విడదీసినట్టు రాశాను అంతే. ఈ రెండు విడదీసి రాసుకుంటారంటే రాసుకోండి. విడదీస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. A host contract, purchase contract, non-financial nature, that is not classified as or measured at FETB. Okay. Embedded foreign currency feature అయితే ఒకటి ఉంది. Means the definition of stand-alone derivative. It is akin to US dollar to rupees forward contract rate మీద డిపెండ్ అయ్యింది. దేని మీద మనం ఎంటర్ అయ్యాం కాంట్రాక్ట్? ఓకే. తర్వాత యుఎస్ డాలర్ ఇస్ నాట్ ద ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ఎయిదర్ ద సబ్స్టాన్షియల్ పార్టీస్. ఇద్దరు పార్టీస్ కి అది ఫంక్షనల్ కరెన్సీ కాదు. Machine is not routinely denominated in US dollar in commercial transactions around the world. In this context, an item or commodity may be considered as routinely denominated in a particular currency only if such currency was used in large majority of a similar commercial transactions around the world. For example, transactions in crude oil are generally considered routinely denominated in US dollars. A transaction for acquiring machinery in this illustration would generally not qualify for this exemption. కొన్నిసార్లు
ఇద్దరు పార్టీస్ కి సంబంధం లేకపోయినా కూడా ఆ కరెన్సీ వాడటానికి మెయిన్ రీజన్ గనక జనరల్ గా అందరూ అదే వాడతారు గ్లోబల్ గా, అందుకనే మనం డినామినేట్ చేసాం అని అనుకోండి. ఇప్పుడు కూడా మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ రేట్లు ఎప్పుడు కూడా పెట్రోల్ రేట్లు యుఎస్ డాలర్స్ లోనే చెప్తారు. యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అరబ్ కంట్రీస్ నుంచే కదా వస్తుంది. అయినా కూడా ఎందుకు యుఎస్ డాలర్ డినామినేట్ చేస్తారు? ఎందుకంటే అది వరల్డ్ వైడ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి, అందరికి కామన్ గా ఒక కరెన్సీ తెలిసి అదేంటి యుఎస్ డాలరే కాబట్టి అందులో డినామినేట్ అవుతుంది. అందులో చెప్పుకున్న ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం అమ్ముతుంది ఏంటి? మిషనరీ. మిషనరీ కాబట్టి ఆ కేటగిరీలోకి వస్తుందా? రాదు. ఇంకా యుఎస్ డాలర్ ఇస్ నాట్ ఎ కామన్లీ యూజ్డ్ కరెన్సీ ఫర్ డొమెస్టిక్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ఏ అండ్ బి ఇద్దరు కూడా ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళకి డొమెస్టిక్ కరెన్సీ యుఎస్ డాలరా? కాదు. This exemption generally applies when the business practice in a particular environment is to use a more stable or liquid foreign currency rather than local currency for majority of internal or cross-border transactions. In the illustration above, A and B are companies operating in India. Purchase contract to internal transaction. US dollar not common currency కాదు, and therefore ఈ exemption కూడా వస్తుందా? రాదు. Accordingly, company A is required to ఇది closely related అవుతుందా? అవదా? అవ్వదు అని అర్థం. మీకు క్లోజ్ రిలేటెడ్ ఎప్పుడు అవుతుందని చెప్పాను? ఇద్దరికి సంబంధించిన కరెన్సీ ఏదైనా ఎంటర్ అయితేనే కదా క్లోజ్ రిలేటెడ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి రా, అవదని ఇందాకలే చెప్పాను కదా. ఏదది? ఆ, ఇక్కడే కదా. ఏదది? చూడండి. దే ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఎంటర్డ్ ఇన్ ఏ కరెన్సీ విచ్ ఇస్ ఫారెన్ కరెన్సీ ఫర్ బోత్ ద పార్టీస్. క్లోజ్ రిలేటెడ్ కాదు కదా. ఆ సమ్ ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్. అదే క్వశ్చన్ రా. ఓకేనా? క్లోజ్లీ రిలేటెడ్ కాకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? రెండింటిని సెపరేట్ చేయాలా లేదా చెప్పండి? డెరివేటివ్ దాన్ని దీన్ని, అవునా కాదా? సో ఇక్కడ అయితే ఖచ్చితంగా సెపరేట్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అయిపోయింది చాప్టర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇందాక ఏ పేజ్ లో చేసాం? 173 లోనే కదా. ఆహా, అది అయిపోయింది. అది కాదు, ఇది ఇప్పుడు చేసాం. ఇది ఫిఫ్త్ వన్ చేసాము. ఫిఫ్త్ వన్ ఇదిరా. అరే, ఇప్పుడు ఇది చేసాము ట్రేడ్ రిసీవర్స్. ఇప్పుడు ఇది వేసాము ఎంట్రీ. ఇది ఓకేనా? ఇప్పుడు వేసాం కదా. సిక్స్త్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్ రిపీటెడ్ రా. ఇప్పుడు చేసాం కదా, కింద చేసామా 25,000 15,000. అదే రా, క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ చేసాం కదరా. ఇది కొట్టరా. అదే క్యాష్ ఫ్లో హెజ్ రిజర్వ్ కాదు, సారీ. డైరెక్ట్ గా డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత ఎంత అని ఇందాక క్వశ్చన్ ఒకటి చేసామా? 25,000 15,000. ఆ క్వశ్చన్ రిపీటెడ్ రా బాబు. అయిపోయింది చాప్టర్. ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.